शिवाय गुरवे नमः। 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 కాబట్టి ప్రజ్ఞానము అంటే బాగుగా ఆచరించవలసినది. ఇలా అంటే ఆ ప్రజ్ఞానము ఆచరిస్తేనే అది ప్రజ్ఞానం అవుతుంది. ఆచరించినప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారు, అజ్ఞానం కూడా చెప్పడానికి అలవి కానిది అని. ఎందుకంటే అజ్ఞానం అంత భయంకరంగా ఉందని. జ్ఞానాన్ని పొందిన తర్వాత మాటలు లేవు చెప్పడానికి, ఇది అది ఇది ఇది అని చెప్పడానికి లేదు. అజ్ఞానం ఎంతుందో చెప్పలేమని, అంటే రెండు కూడా మాటలతో చెప్పలేనిది అని అర్థం. అంటారు కదా, వాడి యొక్క ఆ తెలివి తక్కువతనాన్ని మనం చెప్పలేమండి, అంతుంది వాడికి అది ఇదని డైలాగులు ఉంటాయి కదా, అలాంటి. కాబట్టి ఇక్కడ ఈ జ్ఞాతృ జ్ఞేయ జ్ఞాతాలు అధిష్టానం లేకుండా వాటికి విలువ లేదు, గుర్తింపు లేదు. ఈశ్వరుడికి ఇంకొక ప్రకాశం అక్కర్లేదు. ఈశ్వరుడు స్వయంగా ప్రకాశించగలుగుతాడు. వీటన్నిటిని కూడా అతనే ప్రకాశింప చేస్తాడు, డౌట్ ఏం లేదు. అంటే అధిష్టానానికి ఇంకొకటి లేదు, అందుకే అది అధిష్టానం. ఆఫీసుల్లో కానివ్వండి, ది బాస్ అంతే, వాడికి మించిన వాడు లేడు, వాడిదే ఫైనల్. అలా అధిష్టానానికి ఏదైనా, అజ్ఞానానికి వీటన్నిటికీ కూడా, అంటే అజ్ఞానం ఉంది అన్నప్పుడు జ్ఞానం లేనిదే అజ్ఞానం లేదు. తెలియకుండా ప్రవర్తన చేసినప్పుడు అది అజ్ఞానం అన్నారు. అంటే జ్ఞానం తెలియనప్పుడు ఉన్నది అజ్ఞానం. జ్ఞానం తెలిసిన తర్వాత కూడా అజ్ఞానాన్ని పెట్టుకుంటే ఎవరిష్టం వాళ్ళది. దాన్ని ఏమనుకుంటారో మీకే వదిలేయటం. అంటే తెలిసిన తర్వాత కూడా తెలిసాక ఎవరన్నా బాహ్య ప్రపంచంలో కొన్ని చేస్తారంటే విడిగా, అది ఏదైనా సరే కొన్ని. అంటే ఇప్పుడు పిల్లలు చదువుకోవాలని తెలిసి పరీక్షలకి చదువుకోకుండా చేస్తే ఎలా కోపడతారో మీకు తెలుసు కదా, డైలాగులు చెప్పక్కర్లే. ఏ పని అయినా సరే మీకు అధికారం ఉంది, వేరే వాళ్ళు తెలిసి తప్పులు చేశారు, అప్పుడు మీ డైలాగులు ఏంటో మీకు తెలిసినవే, వేరే చెప్పక్కర్లా. కాబట్టి ఇప్పుడు మీకు జ్ఞానం తెలిసి అజ్ఞానంలో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని మీరే ఎలా సరిదిద్దుకుంటారనేది మీ మీదే ఆధారపడి ఉంది. ద్వైతమును ప్రకాశింపచేయునదగు ప్రకాశమే అద్వితీయ బ్రహ్మ. తనను ప్రకాశింపచేయుటకై మరి ఒక ప్రకాశం యొక్క ఆవశ్యకత లేదు, దాన్ని మరి ఒక అధిష్టానము లేదు. ఈ మిథ్యాభూతమైన ఈ యొక్క ప్రపంచాన్ని అనండి, ద్వైతాన్ని అనండి, ప్రకాశింపచేసేది అద్వితీయమైనదే. ఇది అజ్ఞాన సాపేక్షము కూడా కాదు, ఎందుకంటే అజ్ఞానాన్ని ప్రకాశింపచేసేది ఇదే. అజ్ఞానము పరమార్థ దృష్టిలో సత్తని గాని, వ్యవహార దృష్టిలో అసత్తని గాని చెప్పను. అదే కదా, వ్యవహారంలో అజ్ఞానము ఉన్నది అంటున్నారు, ఇదే నిజము అంటున్నారు.
ఇది ఇంతే అంటున్నారు. ఇలా రకరకాలుగా ఉంది. కానీ నిజమైన పరబ్రహ్మంలో ఎక్కడున్నదండి ద్వైతం? లేదు, రెండవది లేదు, ఉన్నది ఒకటే. కానీ మళ్ళీ వ్యవహార దృష్టిలో అదేనండి పెద్ద కన్ఫ్యూజన్. ఇవన్నీ కేవలం సమర్థింపులే. మీకు క్లియర్ గా తెలిసింది కదా. లేదు అన్న తర్వాత కూడా ఎందుకండి? చిన్నపిల్లవాడు ఒకటి చూసి ఒకటి అనుకుంటాడు. వాడు పెద్దవాళ్ళు చెప్పినా నమ్మినా నమ్మకపోయినా వాడికి కొంత జ్ఞానం కలిగిన తరువాత అది కేవలం మబ్బే, అక్కడ నిజంగా ఏదీ లేదు అన్న తర్వాత వాడు మళ్ళీ ఏదన్నా అంటాడా? అనడు. జ్ఞానం అంటే వాడికి నిశ్చయంగా తెలిసిన తర్వాత ఆ స్తంభాన్ని ఇంకోటని గాని, లేకపోతే చెట్టుని చూసి దయ్యమని గాని, తాడుని చూసి పామని గాని అనడు వాడు. జ్ఞానం తెలిసిన వాడు ఎవడు కూడా మరలా పొరపాటు పడడు. ఎండమావులు ఇవన్నీ కూడా ఎన్నో చెప్పారు, శుద్ధ రజతము ఇవన్నీ తెలియనప్పుడు వాడు భ్రమపడతాడు. కానీ ఆ జ్ఞానం తెలిసింది, ఇది ఇంతే అని అనుకుంటాడు. అలా అనిపించినా నవ్వుకుంటాడు. ఎందుకు? అసలైన సంగతి తెలుసు కాదు. అక్కడ నిజమైన నీరు లేదు, నిజంగా పాము లేదు, ఆకాశంలో వేరేవేమీ లేవురా గంధర్వ నగరాలు. ఏదో వాడు ఊహించుకుంటాడు కదా, మబ్బులు అలా ఉన్నాయి ఇలా ఉన్నాయని. అవన్నీ ఏమీ లేవు, ఇది మబ్బు. అవి రకరకాల ఆకారాలు పొందుతాయి తప్ప అది నిజమైనది కాదు అని జ్ఞానం తెలిసాక వాడు నమ్మాడు. అప్పుడు ఇక వాడిలో అజ్ఞానం రమ్మన్నా రాదు. ఎందుకంటే నిజం తెలిసింది, ఇంకా పొరపాటు పడే అవకాశమే లేదు అక్కడ. పోనీలే పడదామంటానికి కూడా లేదు. ఎందువల్ల? కేవలం వాడికి ఆ భ్రమ తొలగిపోయింది. కాబట్టి వాడు మరలా జీవితంలో ఎప్పుడూ కూడా భ్రమపడడు. కానీ ఈ జీవుడు అనేవాడు వీటన్నిటినీ అంగీకరిస్తాడు. నేను వచ్చేసరికి అంగీకరించు, నేను ఫలానా అంతే. ఇక వాడు దాన్ని పట్టుకునే వేలాడతాడు. అది భ్రమాని వాడికి కూడా తెలిసింది. ఇప్పుడు జ్ఞానం కలిగింది. జ్ఞానం కలగలేదు అనడానికి ఆస్కారం లేదు. అనుభవంతో కూడా తెలుసుకున్నాడు వాడు ఈ నేను నశించేది అని. ఎన్నో చూశాడు, అనుభవం, తన స్వ అనుభవం కూడా పొందాడు. నేను అనేది లేదురా, ఉన్నది అధిష్టానం మాత్రమే, అద్వైతం మాత్రమే ఉన్నది. ఈ నేనుకు ఎటువంటి ఐడెంటిటీ లేదు. అనవసరంగా ఐడెంటిటీ వల్ల నేను ఈ బాధలన్నీ కొని తెచ్చుకుంటున్నాను. ఎస్, దేహం కనపడుతోంది, వ్యవహారంలో ఇదంతా ఉన్నట్టుగానే కనపడుతోంది. కానీ వీటి వల్ల ఏది దీని వల్ల ప్రయోజనం కానీ నేను ఆశిస్తున్న ఆనందం కానీ నాకు లభించటం లేదు అనేది కూడా స్పష్టంగా తెలిసిన తర్వాత కూడా ఇంకా ఆ నేనుతోనే వ్యవహారం జరుగుతుంది. మరి ఎన్నాళ్ళు సమర్థింపులు, కారణాలు ఇవన్నీను? మరి ఎప్పటికీ నువ్వు పరమసత్యంగా ఉంటావు. అబద్ధం చెప్పినన్నాడు చూడండి, వాడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు ఏం అబద్ధం చెప్పాడు ఏంటి అనేది అడగనంత కాలం అవతలి వాడు నువ్వు అబద్ధం చెప్పావు అన్నంత కాలం వాడు బాగానే ఉంటాడు. కానీ ఒక్కసారి నిలదీస్తే వాడి పరిస్థితి ఏమిటి? ఇది అదా. అందుకని పరమసత్యం తెలిసిన తరువాత దేనికి వాడు అలాగా ఎక్స్పీరియన్స్ అన్ని సర్వం వాడికి లేదంటే ఏది లేదు. అయినా కూడా ఆ నేనుని పట్టుకునే ఉంటున్నాడు. అది పెద్ద. కాబట్టి వ్యవహార దృష్టిలో అసత్ అని నీకు అనిపించకపోయినా, అంటే అది నిజమని నువ్వు నమ్మినా అది నిజం కాదు అనేది నీకు బాగా తెలుసు. ఎందుకంటే అన్ని మార్పులు చెందుతూనే ఉన్నాయి.
నీలోనూ మార్పులు కలుగుతూనే ఉన్నాయి. నువ్వు ఎప్పుడు ఒకలాగా లేవు. నీ బుద్ధే ఒకలాగా లేదు, నీ మాటలు ఒకలాగా లేవు, ఏది నీలో ఒకలాగా లేదు. క్షణ క్షణానికి మారుతున్నాయి, రోజుల్లో మారుతున్నాయి, రకరకాలుగా. ఎప్పుడు నేను ఇదే విధంగా ఉన్నాను అనడానికే లేదు అసలు. నీ ఆకారంలో అంటే నీ స్వరూపంలో మార్పులు, నీ బుద్ధిలో మార్పులు, మార్పులు లేదు ఎక్కడ. అన్నిట్లో మార్పులు ఉన్నాయి. ఒట్టిగా అంటారు వీడు 30 ఏళ్ల నుంచి ఇలాగే ఉన్నాడండి, వీడి రూపంలో ఏం మార్పు లేదని. ఎలా లేకుండా ఉంటుందండి? జుట్టు తెల్లబడుతుంది, మొహంలో వేరేది వస్తుంది, అన్ని ఉంటాయి. ఏదో ఒట్టిగా చెప్తారు మార్పు లేదు, ఇలాగే ఉన్నారంటారు. మార్పు లేకుండా ఉంటుందా? అది ఒట్టిగా ఏదో వాళ్ళ ఆనందానికనండి, వీడేదో అలా అంటూ ఉంటాడు. కాబట్టి అధిష్టానం నందు దానికి అదొక రూపం అనుకోండి. కల్పిత పదార్థాన్ని బట్టి స్వయం ప్రకాశ జ్ఞానమునందు సాపేక్షత్వము కలుగదు. సాపేక్ష పదార్థము మిథ్య మాత్రమే, నిరపేక్షము సత్యము. అమ్మవారిని సౌందర్య లహరిలో ఎన్నిటితోటో పోల్చారు. పోల్చినంత మాత్రాన రెండు సమానమా? కానే కాదు. అమ్మవారును అమ్మవారి యొక్క అంటే ఏదైతే పోల్చి చెప్పబడిందో లౌకికంది, అది ఇది సమానమైంది. అమ్మవారును ఆ యొక్క ఆ పోల్చబడిన వస్తువు సమానం అయ్యాయా? ఎప్పటికీ కావు. ఇక్కడ అదే చెప్పినంత మాత్రమున ఇది సత్యంగా కనిపిస్తున్నంత మాత్రమున ఇది సత్యము కాదు, ఇది నశించి తీరుతుంది. మీరు అనుభవించేది, మీరు చూసేది, మాట్లాడేది సర్వము నశిస్తుంది. ఇక్కడ ఏది కూడా సత్యమైనది లేదు. కేవలము ఆ అధిష్టాన అద్వైతం అంటే నీవు ఎందుకు ఏ శక్తి వల్ల నీవు మాట్లాడుతున్నావు, చూస్తున్నావు, అన్ని చేయగలుగుతున్నావు, ఇది నా గొప్పతనం అంటున్నావు, నేను అంటున్నావు, అది ఒక్కటే నశించకుండా ఉంటుంది. అది నువ్వు నశించినా ఉంటుంది, నశించకపోయినా అది ఉంటుంది. నశించలేదు అంటేనే అదే కారణం, నశించిన అదే కారణం, నశించకపోయినా అదే కారణం. ఉన్నది అది ఒక్కటి మాత్రమే. అది తెలుసుకున్నవాడు రమణ మహర్షి లాగా సుమ్మయ్యరు నోరు మూసుకుని ఉంటాడు. ఏమి దేనికి కంగారు పడ్డు, దేనికి ప్రయత్నం చేయడు, దేనికి టెన్షన్ పడడు. ఏది జరగాలి అది జరిగి తీరుతుంది. అయితే ఇక్కడ వీడు ఏది చేయకుండానే ఉండాలి. అందుకని ధర్మం అంటే విడిగా లేదు. నీవు ధర్మంగా ఉండాలని ఎందుకు చెప్పారంటే నువ్వు వ్యవహారం చేస్తున్నావు కాబట్టి, ఆ వ్యవహారం జరగాలి కాబట్టి, అది నీవు సత్యంతో కూడి ఉండు. అబద్ధాల ఇది తీసుకో, ధర్మంగా ఉండు. నీ యొక్క ధర్మం ఏమిటి నువ్వు చెయ్యి. అది ఉద్యోగమా, ఇంట్లోనా, ఏదైనా సరే బంధాలకు నీ ధర్మాన్ని చెయ్యి. అవతలి బంధము మంచిదా కాదా చెడ్డదా నీకు అనవసరం. నీకు దాంతో ఎప్పుడు లేదు. అప్పుడు మాత్రమే నీవు ఆనందంగా ఉండగలుగుతావు. ధీరత్వం కశ్చిత్ ధీర అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్టుగా ఆ ధీరత్వం నీలో వస్తుంది. ఎక్కడ ఎదిరించాలి, ఎప్పుడు ఎదిరించాలి, ఇవన్నీ కూడా నీకు స్ఫురణకు వస్తుంది. డెఫినెట్ గా వస్తుంది, అందులో ఏం సందేహం. ఆ ధీరత్వం నీలో రావాలంటే నువ్వు ఆ పరమ సత్యంగానే ఉండాలి. కాబట్టి నువ్వు సుమ్మయిరు అంటే వ్యవహారంలో నీ ధర్మాన్ని నువ్వు పాటించు, అంటే నీ పనులు నువ్వు చెయ్యి. దేనికోసం నువ్వు తాపత్రయపడకు, బియాండ్ నువ్వు ప్రయత్నం చేయక్కర్లేదు. నీ చేత ప్రయత్నం కూడా చేయించబడుతుంది. ఎంత చేయించబడుతుందో అంత నువ్వు చెయ్యి, అంతే. స్విచ్ చేస్తే ఫ్యాన్ చూడండి, మీరు ఒకటిలో పెడితే ఒకలాగా తిరుగుతుంది, 2లో పెడితే 3లో పెడితే అంటే మీరు దాన్ని ఎందులో సెట్ చేస్తే ఆ విధంగా ఆ ఫ్యాన్ తిరుగుతుంది. అది అలా బిల్ట్-ఇన్, అది అలా ఉంది, దాని పని అదే. దానికి వ్యతిరిక్తంగా అది ఏదైనా చేసినప్పుడు దాన్ని రిపేర్కి ఇస్తారు. మరి ఇక్కడ మిమ్మల్ని రిపేర్ చేసేది ఎవరు? మీకు మీరు ఎవడిని వాడే ఉద్ధరించుకోవాలన్నాడు. కాబట్టి ఇక్కడ జరిగేది, జరగబడేది,
జరిపించబడేది అది ఏదైనా సరే కేవలం ఆ బ్రహ్మం నియతి. బ్రహ్మనీతి ఎప్పుడు బ్రహ్మాండంగానే ఉంటుంది. నీకు అది చెడు అనుకున్నంత మాత్రాన అది నీకు చెడు చెయ్యలేదు. అది నియతి. ఇప్పుడు వరదలు ఉప్పన్లు అన్ని వచ్చాయండి, కొట్టుకుపోయారు. అయితే మటుకు అది చెడు అని నువ్వు ఎలా అనగలుగుతావు? అసలు ఏం బేసిందని నువ్వు అది ఎలా నిర్ధారణ చేస్తావు? ఇక్కడ పరమాత్మ చెడ్డవాడండి అదండి అనడానికి లేదు. నువ్వు పరమాత్మను చెడ్డవాడు అంటే మరి మనుషులు చేసే చెడ్డతనాన్ని ఎందుకు నువ్వు నిలదీయలేదు అంటే సమాధానం ఉంటుందని నీ దగ్గర లేదు. నేను చేయలేను కదండి ఇది అంతే. అదే ఆయన నియతి అంతే. ఇప్పుడు ఆఫీసులో బాస్ ఉంటాడండి, అతను ఇలా ఎందుకు నిర్ణయం తీసుకున్నాడు అంటే నువ్వు ఆ పీక్కోవాల్సిందే, నీ డిస్కషన్ వల్ల ఉపయోగం లేదు, ఆయన ది బాస్ అంతే, హీ విల్ డిసైడ్. నువ్వు ఎన్ని అనుకున్నా ఎంత చేసినా నువ్వేమి చేయలేవు. ఇది అంతే. హీ ఈస్ ద బాస్, పరమాత్మ. ఆయన అల్టిమేట్ అంతే. ఇంకా ఇక్కడ బాస్ నీకు కనపడతాడు. ఒకనొకతో నువ్వు ఏదైనా ధైర్యం చేసి చెప్పచ్చు, అప్పుడు నీ ఉద్యోగం ఉంటుందా ఊడుతుందా లేకపోతే ఏంటి అవన్నీ తర్వాత విషయం. ఇక్కడ ఆయన నీకు కనపడాడు. అందుకే దేవుడు కూడా కలియుగాన్ని అందుకే కనపడలేదు, ఎందుకంటే ఆయన్ని ఎన్ని హింసలు పెడతారో మీకు తెలుసు. అందుకే ఆయన కూడా కనపడలేదు. ఇక తప్పని వాడు ఎవడంటే గురువు ఒకడే కనపడతాడు. కనపడిన వాళ్ళని ఏదో ఇచ్చేస్తున్నారు కానీ కనపడని వాళ్ళని మీరు ఏం చేయగలుగుతారండి? మనసులోనో ఏదో బాహ్యంగానో ఎక్కడో తిట్టుకోగలుగుతారు, అంతకని ఏమీ చేయలేరు. మీరు తిట్టుకున్నా తిట్టుకోకపోయినా వాళ్ళ నియతిని మార్చరు. వాళ్ళ నియతి నీ పట్ల మారాలి అంటే నువ్వు నోరు మూసుకుని ఉండాలి, సాక్షిగా ఉండాలి. అప్పుడు నీ యొక్క జాతకం మార్చడం అంటే ఆయన రాసింది జరుగుతుంది. అదే ఎప్పుడు నీకు శుభాన్నే చేకూరు. శుభంకరుడైన ఈశ్వరుడు అంటే అదే. ఈశ్వరుడు అంటే మళ్ళీ మీరు పూజించే శివుడు కాదని చాలా సార్లు చెప్పుకున్నాం. రూపం లేని ఆయన ఈశ్వరుడు. ఈశ్వరత్వం ఆయనదే. ఆయన పాలిస్తాడు, ఆయన నియమం అంతే. బాస్ది ఎలాగో అంతే, ఇది అంతే. ఆయనే ది బాస్. ఇక్కడ అసలు ఆశ్చర్యం అంటే ఈ రోజుల్లో కూడా ఒక దానికి ఏం పేరు పెట్టుకుంటాం, ఒక కంపెనీ, ఒక ఆఫీస్ అతను బాస్. వాళ్ళు ఆఫీస్ వదిలి వెళ్ళిపోయిన తర్వాత కూడా రిజైన్ చేశారనండి, రిటైర్ అయ్యారనండి, సంథింగ్ వాట్ ఎవర్, అయినా కూడా అతను వాళ్ళందరికీ బోనస్లు ఇచ్చాట. నిజంగా నేను చాలా ఆశ్చర్యం అంటే ఆనందం. అంటే ఎంతటి అతనిలో ఆ నియతి. ఇంకా అతనికి ఎప్పుడు అపజయం అనేది ఉండదు. ఎందువలన చూడండి, అసలు ఎవరైనా ఎంత పెద్ద కంపెనీలు ఎక్కడన్నా విన్నారా రిజైన్ చేసిన వాళ్ళు, రిటైర్ అయిన వాళ్ళకు ఇన్ని సంవత్సరాలు చేశారు కాబట్టి ఈ బోనస్ వాళ్ళకి ఇవ్వాలి అని ఎవ్వడు అనడు. పైసలు మిగుల్చుకుందామని చూసేవాడే కానీ ఈ రోజుల్లో. కానీ అతను వాళ్ళందరికీ కూడా ఇచ్చాడు. అంటే చూడండి ఎలా ఉంటుందో. అతనే దిబాస్, అతను ఇవ్వాల్సిన అవసరమే లేదు కానీ ఇస్తాడు. కానీ దానికి అబ్బో గొప్పవాడు ఇవన్నీ చిన్న చిన్న మాటలు. అతని యొక్క మనసు అది గొప్పదా ఇంకోట అవన్నీ కూడా అతని నియత. కాబట్టి ఇక్కడ దైనందిన జీవితంలో మీకు ప్రతిదీ నిజమనే అనిపిస్తూ ఉంటుంది. అనిపిస్తుంది బాగా గుర్తుపెట్టి. ఎందుకంటే మీ మనసే ఈ క్షణం ఉన్నట్టుగా మరు క్షణం ఉండదు. మీరు ఏ డిసిషన్స్ మీరు తీసుకోలేరు. తీసుకున్నా కూడా మళ్ళీ దాని మీద మీకు ఒక విచారణ ఉంటుంది. ఇది నేను తీసుకున్నది కరెక్టా కాదా, ఏమిటి దీనివల్ల ఏంటి అని. దాని బదులు హాయిగా ఇప్పుడు చూడండి, పిల్లలు ఒక వయసు వచ్చే వరకు తల్లిదండ్రులు ఏం చెప్తే అది వినేస్తారు. వాడు హాయిగానే ఉంటాడు. వీళ్ళు ఏం చెప్పారో అదే. అదే వాడికి ఆలోచన మొదలైంది, ఇక చూడండి గొడవ ఇంట్లో. వాడు వినడు, తల్లిదండ్రులు చెప్తే ఏదో అంటాడు, పెద్దవాళ్ళు చెప్పింది. అప్పుడు మొదలయ్యాయి కదండి డిస్కషన్స్. అప్పటి వరకు వాడు సుమ్మయ్యరు, వాడు నోరు మూసుకునే ఉన్నాడు కాబట్టి వాడికి ఏ గొడవ లేదు. ఏ స్కూల్ అయినా సరే ఏది కొనిస్తే అది అన్ని శుభ్రంగా ఉంది. వాడు ఆనందంగా ఏది వాడికి లభించిందో దాంతో ఆనందంగా ఉన్నాడు వాడు. ఎప్పుడైతే
నేను, నాది, నాకు ఇది కావాలి అది కావాలి అంట మొదలెట్టాడో వాడికి ఇక ఏడుపులు, గోలలు, దెబ్బలు అన్ని మొదలయ్యాయి. అంటే ఇక జీవితం ఎలా మారిందో అర్థమైంది కదా. ఇది అంతే, ఎక్కడో దూరంగా లేదండి, అద్వైతం మనలోనే ఉంది. మీరు అనుభవించే జీవితంలోనే అద్వైతం కనపడుతూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే నీవు వీటన్నిటి యందు ఏ ఇది లేకుండా నువ్వు ఉండగలుగుతావో అప్పుడు నువ్వు పరమానందాన్ని పొంది తీరుతావు, సందేహం లేదు. ఇక్కడ పేరెంట్స్ ఇక్కడ ఇదైతే ఆ పేరెంటింగ్ అనేది పరమాత్మ చేస్తాడు. ఆయన చేస్తే ఇక అసలు అల్టిమేట్. కాబట్టి నువ్వు హాయిగా సైలెంట్ గా ఉండు. నీ నీ చేత చేయించిన పనులు చేస్తూ వెళ్ళిపో. నువ్వు అనుకోకు ఇది చెయ్యాలి అది చెయ్యకూడదు, ఇది అది అదని ఏమనకు. అన్నిటికీ అలా వెళ్ళిపో. ఎప్పుడు ఎదిరించాలో నీ చేత ఆయన ఎదిరించేటట్టు చేస్తారు. ఇవన్నీ నీకు సాధ్యం కావడం కోసమే ఒక నామస్మరణ చెప్పబడింది. ఎందుకంటే ఆ కన్ఫ్యూజన్ లేకుండా, ఆ యొక్క వీవరింగ్ నీకు లేకుండా ఎలాగా అలా అంటే అక్కడ నిరుత్సాహం ఉండకూడదు, అలానే అతి ఉత్సాహం పనికిరాదు. కాబట్టి అవన్నీ లేకుండా ఉండటానికే నీవు ఒక నామాన్ని పట్టుకుంటే ఇక అసలు అల్టిమేట్, ఇక నీకు అసలు ఎదురే లేదు. ఎందుకంటే దానికి ఆ శక్తి ఉన్నది. ఎన్నోసార్లు చెప్పుకున్నట్టుగా బాగా టైం ఉందనుకోండి, సరదాగా సైకిల్ మీద వెళ్ళొచ్చు. ఏ ఊర్లకైనా చదువుతుంటారు కదా అప్పుడప్పుడు న్యూస్, సైకిల్ మీద చేశాడు, నడుచుకుంటూ చేశాడు, ఇలా రకరకాలు. ఇప్పుడు టైం లేదు, వెంటనే మీటింగ్లు అటెండ్ అవ్వాలి, ఇలా అంటే చూడండి ఆఫీస్ వాళ్ళు అప్పుడు ఫ్లైట్ కదండి బుక్ చేస్తారు, అంటే తొందరగా చేరాలి. గమ్యస్థానం చేరాలి అంటే ఆప్షన్స్ నీ యొక్క స్థితిగతులు పట్టానంటే ఆఫీస్ ఏదైనా సరే అది డిపెండ్స్. అలాగే ఇక్కడ నువ్వు పరమానందంగా ఉండాలి అంటే కేవలం నామస్మరణ చాలు. అంటే ఈ కన్ఫ్యూజన్, ఈ యొక్క ఆ లోపల మనసు లోపల వీవరింగ్, ఈ టెన్షన్స్ ఏది లేదనుకోండి, లేకుండా ఉండాలి అంటే అంతే. ఒక్క నామం పట్టుకోండి, రోజుకోటి నిమిషానికోటి కాదు, ఒక నామం పట్టుకోండి, మీ ఇష్టం ఏదైనా సరే మీకు నచ్చింది. ఓ 2 అక్షరాలు, ఓ ఇంత పెద్దగా పట్టుకోకండి, అది చేస్తూనే ఉండండి. మీ దైనందిన జీవితం అద్భుతంగా ఉంటుంది. ఇవన్నీ మీ అందరికీ అనుభవాలే. ఇక్కడ ఏది అనుభవం లేని వాళ్ళు ఎవరు లేరు. ఉద్యోగం చేసే వాళ్ళైనా సరే, ఉద్యోగం చేసే వాళ్ళకి అనుభవమే, చెయ్యని వాళ్ళకి ఇంట్లో వాళ్ళకి అనుభవమే, పిల్లలకి కొంతమంది పిల్లలకి. ఎందుకంటే మీ పిల్లలు కూడా సత్సంగంలో ఉన్న పిల్లలందరూ కూడా నామస్మరణ చేస్తారు, వాళ్ళు ఆనందంగానే ఉంటుంది. ఏది ది బెస్ట్ ది బాస్ ఇస్తాడు, ది బాస్ పరమం. మీరు ఎక్స్పెక్ట్ చేసేది కూడా ది బెస్ట్. ఇక్కడ అదే జరుగుతుంది. నిరపేక్షమే సత్యం. ఈ నిరపేక్ష సత్యమే బ్రహ్మం. ఈ బ్రహ్మయే ఉపనిషత్తులలో ప్రజ్ఞాన శబ్దాలతో వ్యవహరించబడుతుంది బాగా అని చెప్పు. ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ చెప్పారు. చేతిలో ఒక మాల కలదు, మాల ధ్యేయం, దాని జ్ఞానం కలుగుటకు కన్ను కారణం. అంటే అది మాల అని నీకు ఎలా తెలియబడింది? చూడటం వల్ల. ఆ కన్నును కలిగి ఉన్న నేను జ్ఞాతను. వాస్తవంలో ఈ పరిచ్ఛిన్నుడకు జ్ఞాతకు, అంటే పరిచ్ఛిన్నుడు అంటే నశించేవాడు అని, అధిష్టానముగు ఏ చైతన్యము కలదో అది ఏ ధ్యేయమునకు కూడా అధిష్టానం. ఒకటిగా ఒక ఉదాహరణగా చెప్తున్నారు. నేత్రవృత్తి యొక్క అధిష్టానం కూడా చైతన్యమే. కన్ను కనపడుతోంది అంటే లోపల వాడు ఉన్నారు, అంటే లోపల ఆ శక్తి ఉండటం. ఆ శక్తి ఒక కన్నుకు తీసేయచ్చు, 2 కళ్ళకి తీసేయచ్చు, ఎలా అయినా జరగచ్చు. అంటే అంత సమర్థత గలది. దాని ఇష్ట ప్రకారంగా చేయగలుగుతుంది. 2 కళ్ళు చూసే శక్తి కలిగి ఉంటాయి డెఫినెట్ గా అనడానికి లేదు. ఒక కన్ను కనపడచ్చు, కనపడవు, ఓ చెవి వినపడచ్చు, ఓ చెవి వినపడకపోవచ్చు. అంటే నీలో ఉన్న ఆ శక్తి అంతటా ఉన్నదే.
ఆ శక్తి ఎంత సమర్థత కలిగి ఉన్నదో నువ్వు గ్రహించాలి. అంతకన్నా గ్రహిస్తే ఇంక గొడవే ఉంది. గ్రహించి అలా ఉండిపోండి సాక్షిగా చూసుకుంటుంది అని. ఎలా పిల్లలు ఏమైనా ఇంటి విషయాలు పట్టించుకుంటారండి? వాళ్ళు ఉద్యోగస్తులు అయిన తర్వాత అయినా కూడా పెద్ద పట్టించుకోరు కొంతమంది. అమ్మ నాన్న చూసుకుంటారులే. వాళ్ళంతటా వాళ్ళకు సంసారం అంటే వాళ్ళంతటా వాళ్ళకి ఎక్కడో వాళ్ళు పెళ్ళైనా అవ్వకపోయినా ఎక్కడైనా ఇండివిజువల్ గా ఉన్నారనుకో, ఉండవలసి వస్తూ ఉంటుంది కదా. ఇప్పుడు ఎక్కడికైనా వేరే ఊర్లో ఉద్యోగం వచ్చినప్పుడు అప్పుడు మాత్రమే వాళ్ళు ఆ యొక్క వ్యవహారంలో ఇన్వాల్వ్ అవుతారు. లేదనుకోండి వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ అవసరం లేదు. అది నమ్మకం పేరెంట్స్ మీద, వాళ్ళు చూసుకుంటారు అంతే. వాళ్ళు ఏం చెప్పారో అది చేసుకుంటూ వెళ్ళిపోతారు. కాబట్టి అదే ఇక్కడ చెప్తున్నారు, ది బాస్ ఎవరైతే ఉన్నారో మీరు వాళ్ళని నమ్మండి. ఎందుకంటే వాళ్ళకి సర్వ సమర్థత కలదు. మిమ్మల్ని పెంచి అంటే మీరు ఇంత పొడుగు పెరగాలి, మీకు ఈ తెలివితేటలు రావాలి, ఇలా అలా సర్వం మీలో. లేకపోతే మీరు ఏమన్నా అమ్మ నాన్నలు ఇలా లాగారండి మిమ్మల్ని చిన్నప్పటి నుంచి రోజుకింత సంవత్సరానికింత అలా ఏం లాగలేదు వాళ్ళు. ఆటోమేటిక్ గా మీరే పెరిగారు. ఆ ఆటోమేటిక్ అనేది ఆయన లేనప్పుడు ఆటోమేటిక్ జరగదు. కాబట్టి సర్వసమర్థత కలిగిన వాడిని నీవు నమ్మితే హాయిగా ఉండగలుగుతావు, నిశ్చింతగా ఉంటావు. నువ్వు ఏది చూసుకో, నీ డబ్బు విషయం కూడా అక్కర్లే, నువ్వు ఎంత సంపాదించాలన్నది కూడా అక్కర్లే. నీకు తృప్తి ఎప్పుడు కలుగుతుందంటే నువ్వు అతన్ని నమ్మినప్పుడు. ఇక్కడ అతను అన్నప్పుడు బ్రహ్మము అని విడిగా నీకు తెలియకపోయినా నీలో తృప్తి ఎప్పుడు, నాకు ఏది లభిస్తే అదే నాకు తృప్తి అని నువ్వు భావించినప్పుడు నువ్వు తృప్తిగానే ఉంటావు. నీకు లభించినది సరిపోదు అనుకున్నప్పుడే నీకు అసంతృప్తి, బాధ, కన్నీళ్లు చెప్పక్కర్లేదు. నీకు ఎంత లభిస్తోందో అంతతో నువ్వు తృప్తిగా ఉన్నారనుకోండి చాలు అని, అప్పుడు పరమానందం పొందుతాం. దీనికి బ్రహ్మ తెలియక్కర్లా. అయితే ప్రజ్ఞానంగా ఇంకా పరమానందంగా నువ్వు ఉండాలి అన్నప్పుడు మాత్రమే ఈ జ్ఞానం నీకు అవసరం. చాలా మంది బ్రహ్మం తెలియకపోయినా వాళ్ళకి లభించిన దాంతో వాళ్ళు ఎప్పుడూ తృప్తిగానే ఉంటారు. వాళ్ళు ఎప్పుడు కూడా ఇంకా ఏదో కావాలని ఎప్పుడు వాళ్ళు ఆశించరు, ఆ ప్రయత్నం కూడా చెయ్యరు. అంటే ఆ బీవరింగ్, ఆ ప్రయత్నం చేసి శారీరక శ్రమ అనండి, ఇంకోటనండి, మోసాలు చేయటం కానివ్వండి, అబద్ధాలు చెప్పడం కానివ్వండి, ఇవన్నీ వాళ్ళు చెయ్యరు. వాళ్ళు హాయిగా ఉంటారు. వాళ్ళు ఉద్యోగమా ఏమిటా, ఇంట్లో ఉన్నారా, ఏదైనా సరే. మీకు కొంతమంది ఉదాహరణలు కూడా చెప్పారు. వాళ్ళు ఏం ప్రయత్నం చేయరు, వాళ్ళకి ఏది వచ్చినా దాంతో హాయిగా ఉంటారు. ఏ గొడవ ఉండదు, అప్పులు చేయరు, అసలు ఏది చెయ్యరు. వాళ్ళకి ఏది లభించిందో దాంతో పరమానందంగా ఉన్నారు. అయితే అక్కడ పూర్ణత్వం లేదు, బ్రహ్మం అని తెలియదు కాబట్టి వాడికి మళ్ళీ మానవ జన్మ ఏదైనా లభించవచ్చు. ఇక్కడ నీవు అలా ఉండి హాయిగా బ్రహ్మం తెలిసాడనుకోండి, ఇక పరమానందం అంటే జన్మరాహిత్యం పొందుతావు. ఉన్ననాళ్ళు ఆ బ్రహ్మంలోనే ఆనందంగానే ఉంటావు. ఇక్కడ అన్ని నీకు తెలియబడతాయి, నీ చేత చేయించబడతాయి. ఇవన్నీ అనుకోవాల్సిన ఆవశ్యకత లేదు. ఆహా తెలిసాయండి అని అక్కర్లా. అయ్యో గురువులకు అన్ని తెలుస్తాయని మీరు ప్రత్యేకంగా అనుకోక్కర్లేదు. వేరేగా ఏముంది. కాబట్టి ఇక్కడ ఎప్పుడైతే మీరు, అందుకే కృష్ణ పరమాత్మ చాలా సార్లు చెప్పారు, వహామి అహం, వరే నా మీద వదిలేరా, నేను చూసుకుంటా కదా నీకెందుకు అన్నాడు. మరి కృష్ణుడు కూడా నా పొంది అంటే దేహం పొందొచ్చిన అతన్ని కూడా నమ్మనంటే ఏం చేస్తారండి? ఎవరు ఏం చేయలేరు. అమ్మ నాన్నని నమ్మనండి అని 10 ఏళ్ళ వాడు అన్నాడు అనుకోండి, మీకు నేను నమ్మను మిమ్మల్ని, నా పని నేను చేసుకుంటానంటే ఏమంటారంటే, సరేనా బయటికి పో, అయితే నువ్వే సంపాదించు తిని అంటారు. ఇదే జరుగుతుంది. అమెరికాలో అందుకే కదా ఎళ్ళగొడతారు, ఇంట్లో ఉంచుకుంటారు, వాడి సంపాదన వాడి, ఎవరిది వాడిదే. బంధరహితంగా అంటే బంధాలున్నా బంధరహితంగా ఉండడం మీరు అమెరికా వాళ్ళని చూసి నేర్చుకోవచ్చు. వాళ్ళు ఎవరి మీద డిపెండ్ అవ్వరు, ఏదో కొన్ని సందర్భాల్లో మాత్రమే. కానీ ఎన్ని బంధాలున్నా అలా ఉంటారు, ఎవరికి వాళ్ళే. అన్ని నేర్చుకోకండి అమెరికా వాళ్ళని. ఏది నేర్చుకోవాలో అది నేర్చుకుంటే ఆనందంగా.
కాబట్టి నేత్రవృత్తి యొక్క అధిష్టానం కూడా చైతన్యం. అది అపరిచ్ఛిన్నమని తెలియకపోవడచే ఈ మూడుగా అనుకుంటున్నారు. ఆహా నేను చూశాను, నా చేత చూడబడింది, నాకు తెలియబడింది, ఇలా రకరకాలుగా బాధింపబడుతున్నారు. మూడు రూపములలో అదే ఉంది. అది అపరిచ్ఛిన్నమని తెలిసిన తర్వాత జ్ఞాతృ జ్ఞాన జ్ఞేయములనే మూడింటి భేద భావన తొలగిపోతుంది. కావున అధిష్టాన చేతన రూపమగు ప్రజ్ఞానము సత్యము, పరిచ్ఛిన్నమగు జ్ఞాత జ్ఞానము మరియు జ్ఞేయముల భేదభావము అధ్యస్థము అంటే ఆరోపించబడింది. మిథ్య మరియు కేవలం ప్రతీతి మాత్రమే. ఈ మాల, పండు, గడియారం ఇలాంటివన్నీ వేరువేరుగా కనపడుతున్నాయి. వీని జ్ఞానమునకు కరణములకు కన్ను, చర్మము, నాలుక మొదలగునవి వేరువేరుగా భాషించుచున్నవి. వేరువేరు కరణముల అభిమాని రూపంలో విరాజిల్లే జ్ఞాతయగు జీవుడు వేరుగా భావిస్తున్నాడు. ఈ సర్వము అద్వితీయ ప్రజ్ఞాన బ్రహ్మ యొక్క వివర్తము మాత్రమే. ఆయన లేకపోతే చూసేవాడెవడు, వినేవాడెవడు, చెప్పేవాడు. అసలు వస్తువు ఎక్కడుందండి? వీడు లేకపోతే అది లేదు, అది లేకపోతే వీడు లేడా? అవి ఉన్నా లేకపోయినా వీడు ఉన్నాడా అంటే వాడి యొక్క దేహం ఎన్ని నాళ్ళు అన్ని నాళ్ళు మాత్రం. వీడున్నాడన్నా అవి ఉన్నాయన్నా అధిష్టానమైన పరబ్రహ్మము ఉన్నప్పుడు మాత్రమే సాధ్యం. ఇంకెప్పుడు సాధ్యం కావడం, అప్పుడు మాత్రమే సాధ్యం. ఈ సర్వము అద్వితీయ ప్రజ్ఞాన బ్రహ్మ యొక్క వివర్తం. విషయము, కరణము లేక విషయుల భేదమును ప్రకాశింపజేసే చైతన్యము ఖండఖండములగుట అవిచార సిద్ధము. అంటే ఆ విచారం విచారం అంటే వేరే విచారం, ఆలోచన లేకపోవడం. ఆహా నేను నా కళ్ళు బాగా పనిచేస్తాయండి, నా చెవులు ఇప్పటికీ పనిచేస్తున్నాయండి, ఇలా రకరకాలుగా అనరండి. నావి అంతే, ఇక నేను మొదలైందా నావి నాది స్వార్థం వచ్చేస్తుంది. నేను చెప్పలేదు, నాది కాదు కాబట్టి నాకెందుకు, అది వాళ్ళది, భేదభావం. నేను నేనే, నాది కాదు కాబట్టి ఆ వస్తువు పాడైపోయినా ఇంకోటైనా నాకు అనవసరం. ఎందుకంటే ఇక్కడ భేదభావం నీలో వచ్చేసింది, నాది కాదు అంటున్నావు. సర్వము బ్రహ్మముదే అన్నవాడు ఏ వస్తువుని పాడు చేయడండి. వాడిదా వీడిదా అని ఆలోచించాడు. వాడి కంటెదురుగుండా కనపడ్డు, వాడు దాన్ని ఇది చేస్తాడు. ఆ బద్ధకం రాదు వాడికి. బద్ధకం ఎప్పుడు వచ్చిందండి? నాది కాదు అన్నప్పుడు బద్ధకం వచ్చింది. వేరే వాళ్ళ మీద డిపెండ్ అయినప్పుడు బద్ధకం వచ్చింది. ఇలా రకరకాలుగా మీకు ఆ యొక్క ఏ గుణమో తెలుసు కదా, ఆ గుణం మీకు ప్రవేశిస్తుంది. సత్వగుణం ఉన్నవాడికి, సత్వానికి దాటిన వాడికి ఈ యొక్క గుణాలు ఉండవు. రజోగుణము ఉండదు, తమో గుణము ఉండదు. ఎందుకంటే పరమ సాత్వికం. ఆ సాత్విక దృష్టి ఉన్నవాడు ఇది నాది నాది కాదు అనడు, ఎవరిదైతే ఏమిట్లే అంట. అందుకే గుణాలకు అతీతంగా ఉండాలి అని చెప్తారు. ఈ గుణాలు ఎక్కడికి పోవు, మీలోనే ఉంటాయి. రజోగుణ తమో గుణాలు ఉంటాయి, కానీ అవి సందర్భాన్ని బట్టి వ్యవహారాన్ని బట్టో మీలో కనుకుంటాయి. సందర్భానుసారం వచ్చినప్పుడు నష్టమే లేదు. తమో గుణం కానీ రజోగుణం కానీ రావాలి కూడాను. అర్జునుడికి మరి పరమాత్మే కదా ఇచ్చేశాడు, మాట్లాడుకుంటే యుద్ధం చేయండి. ప్రగల్భాలు పలకి, ఇప్పుడు ప్రగల్భాలు పలికే టైం కాదు అని. కాబట్టి చైతన్యము కేవల ప్రకాశం మాత్రమే, ప్రజ్ఞానము అఖండము అని తెలుసుకున్న వాడికి అజ్ఞానం ఎలా ఉంటుందండి? ఉంచుకుంటానండి అంటే ఎవడేం చేయదు. బాగా తెలిసింది, అన్ని తెలిసాయి, అయినా సరే నేను ఇంతే అంటే ఏం చేయగలరండి? వచ్చి కూడా చేయకపోతే ఎవడేమంటా? ఏదన్నా ప్రయోజనం ఉందా వాడితో? వాడి మూర్ఖత్వం అనండి, మొండితనం అనండి, ఏదన్నా అనండి, చేసేదేమి. కాబట్టి ఇక్కడ ప్రజ్ఞానం అఖండము, అది తెలిసిన తర్వాత అజ్ఞానంగా ఉండకూడదు. తనను మరియు ఇతర విషయములను ఖండఖండములుగా తెలియట భ్రాంతి. ఈ భ్రాంతిని నిరాకరించుటలో ప్రజ్ఞాన పదం యొక్క అర్థాన్ని
తెలుసుకోవాలి. అంటే ఆచరణ పెట్టాలి. ఆచరణ పెట్టినప్పుడే ఏదైనా సాధ్యం. ఆచరణ పెట్టకపోతే ఏదండి సాధ్యమయ్యేది? సాధ్యం కావడానికి ఏది లేదు. ఎలా సాధ్యం అవుతుంది? ఇంకోసారి చెప్పినట్టుగా గుడ్డి గుర్రాన్ని నీళ్ళ వరకు తీసుకెళ్ళచ్చు. అది తాగుతుందా? ఇవి దానికి ఆ స్పర్శ తగిలినా కూడా ఇష్టం లేక అంతే. కాబట్టి జ్ఞానాన్ని మీరు ఆచరణలో పెట్టాలి అంటే మీ మనస్సు అక్కడ లగ్నం అవ్వాలి. అంటే మీకు ఆ దృఢ విశ్వాసం కలగాలి. అది కలగడానికే ఈ నామస్మరణం మీకు ఉపయుక్తం అవుతుంది. కొంత నమ్మగానే ఈ నామస్మరణ మొదలుపెట్టి దానిని కాస్త నియమనిష్టలతో చేయగలిగినప్పుడు మీరు అందులో స్థిరంగా ఉండగలుగుతారు. బాహ్యంలో కూడా ఏదైనా నియమము ఒక నిష్ట పెట్టుకున్నప్పుడే, అంటే సమయ పాలన అనేది ఒక నియమం, ధర్మంగా చేయటం అనేది ఒక విధి, నిష్ట పెట్టుకున్నప్పుడు వాడు హాయిగా ఉంటాడు. సమయ పాలన లేదు, నిష్ట లేదు, ఏదీ లేదు. ఇక అంతే, వాడి జీవితం చెప్పక్కర్లా. ఎన్నో జీవితాలు మీరు చూశారు కూడా, మీరు చూడలేదు అనడానికి ఏం లేదు. ఆ సమయ పాలన అనండి, ఆ నిష్టలు అనండి, ఆ జీవితంలో వాడు కొన్ని పెట్టుకున్నప్పుడు మాత్రమే వాడు ఆనందంగా ఉండగలుగుతాడు. సమయపాలన అంటే కేవలం ఉద్యోగస్తులకి కాదండి, ఇంట్లో వాళ్ళకి కూడా. ఏ సమయంలో సమయపాలన అంటే అర్థం కేవలం ఏదో టైం ప్రకారం వెళ్ళిపోవటం కాదు. ఏ సమయంలో ఏది చేయాలో తెలుసుకోవటం. నేను ఇంతే అనకుండా, అంటే ఆ మొండితనంగా ఉండకుండా, మూర్ఖంగా ప్రవర్తించకుండా, ఏ సమయంలో ఏ పని చేయాలి, ఆ సమయంలో ఆ పని చేయటం సమయపాలన. అదే నిష్ట. అప్పుడు అవన్నీ ఉంటే ఆనందం వాడి దగ్గరే ఉంటుంది. అలా చెయ్యనప్పుడే కదండి. ఇప్పుడు మీరు సమయానికి ఏ సమయంలో ఏ పని చేయకపోతేనే కదా అవతల వాడు మీతో, అంటే మిమ్మల్ని తిట్టడం కానివ్వండి, మీ మీద కోపడటం కానివ్వండి, ఏదైనా ఎప్పుడు జరుగుతుందండి? ఒక ఇంట్లో, లేదా ఒక వ్యవహారం, ఒక జాబ్ లో కానీ ఎక్కడైనా సరే ఆ సమయానికి తగ్గట్టుగా మీరు చెయ్యనప్పుడే కదా మీకు వస్తాయి రిమార్క్స్. ఎప్పుడు వస్తాడంటే ఆఫీస్ లా చేయవలసిన పని చేయనప్పుడే రిమార్క్స్ వస్తాయి. రిమార్క్స్ అంటే ఏంటంటే కోపట్టమే కదా, నథింగ్ బట్. అక్కడ పేపర్ తిడతారు, ఇక్కడ బాహ్యంగా తిడతారు, అంతే కదా తేడా. మీరు ఇంట్లో ఎప్పుడు ఒకళ్ళకొకటి ఇంట్లో గొడవలు ఎప్పుడు అవుతాయండి? చెప్పక. అవతల వాళ్ళు ఎవరో, మీరు చేయకపోయినా అవతల వాళ్ళు అంటారు, వాళ్ళు చేయకపోయినా మీరు అంటారు. ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి కదా. ఏ సమయంలో ఏ పని చేయాలో ఆ పని చేసి తీరాలి. సరిగ్గా చెయ్యాలి, నిష్టగా చెయ్యాలి. అంటే అర్థం ఏంటి? కరెక్ట్ గా చెయ్యాలి అని. అంతేగాని ఎప్పుడంటే అదే మరి భోజనం మానేస్తారండి? ఈ సినిమాలు చూడటమో ఏదన్నా ఉంది అనుకోండి, టైం ప్రకారం వెళ్ళిపోరండి. ఇంట్లో అయినా సరే థియేటర్ కి ఒక గంట ముందు పోయి కూర్చోరు, అమ్మో స్టార్టింగ్ నుంచి చూడాలి అని. ఇదే కాబట్టి ఇక్కడ మీకు ఈ నియమనిష్టలేం మీకు కొత్తవి కాదు. కాబట్టి ఆ నియమనిష్టల్ని అసలైన అధిష్టానం దగ్గర, పరమాత్మ దగ్గర, అదే బాహ్య ప్రపంచాలు అంటే బాస్ దగ్గర చూపించారనుకోండి, మీకు మరి ప్రమోషన్లు ఈజీగా వచ్చేస్తాయి కదండి. ఇది అంతే. ఇక్కడ ప్రమోషన్ అంటే మీరు కూడా బ్రహ్మం అవుతారు. అల్టిమేట్. ఇక బ్రహ్మం అయ్యారంటే మీరు ఎవరికి ఏది చేయక్కర్లే కదా. ఎంత ఆనందాన్ని పొందుతారో అయితే అంతే. బాస్ అయితే గానీ బాస్ లాగా చేయలేమంటే తెలుసు కదా బాస్ అంటే ఎన్ని పవర్స్ ఉంటాయి కదా, నేను బాస్ అవ్వాలని కదా మీరు అనుకుంటారు. నేను చెప్పినట్టు అందరు వినాలని మీరు అనుకోరు. నేను అంటే ఎవరికి వాళ్ళది. అనుధావంతి శతసహ. అదే జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఇది తెలుసుకుంటే మీకన్నా ఆనందంగా ఉండేవాళ్ళు ఎవరు ఉండరు. శుభం భూయాత్. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః.
శివాయ గురవే నమః. కాబట్టి మీకు ఎన్ని కనపడినా, ఎన్ని కనపడకపోయినా ఉన్నది ఆ పరబ్రహ్మమే. అందులో డౌట్ లేదు. ఇందులో నాకు ఇది డౌట్ అండి అది అనుకున్నా వాడిని ఎవడు బాగు చేయలేడు. ఉన్నది అదే అని నమ్మిన వాడికి మాత్రమే ఆ పరబ్రహ్మ తెలియబడతాడు. తెలియబడితేనే వాడికి ఆనందం లభిస్తుంది. తెలియబడిన తర్వాత కూడా నేను అని తిరిగేవాడికి ఏమిటో అనేది మీ అందరికీ అనుభవాలే. కాబట్టి మళ్ళీ అవన్నీ విడిగా ఏం చెప్పుకోక్కర్లేదు. కాబట్టి ఇక్కడ తెలియబడింది అంటే అర్థము నువ్వు తెలుసుకున్న దాన్ని నువ్వు ఆచరణలో పెట్టి తీరాలి. ఆచరణలో పెట్టినప్పుడు మాత్రమే దానివల్ల నీకు అంటే నీకు తెలిసింది అన్నదానికి నిదర్శనం. లేకపోతే వేస్ట్. ఎన్ని తెలుసుకుంటే మాత్రం ఏం లాభం? ప్రపంచంలో ఎన్నో వింతల గురించి తెలుసుకున్నారు. లేకపోతే ఎన్నో తెలుసుకున్నారు. వాటి వల్ల ఏమిటండి ప్రయోజనం పొందారు? తెలుసు అన్న దాన్ని తప్ప. అంతే. కేవలం తెలుసు అంతే. తెలిసినంత వల్ల ఏమిటి లాభం? నాకేంటి అన్నట్టుగా ఏమీ లేదు. అలాంటప్పుడు తెలుసుకునే ఉపయోగం ఏమిటి? దాని గురించి కష్టపడటంలో అర్థం ఉన్నదా? ఏదైనా ఒకటి మనం కష్టపడి తెలుసుకుంటున్నాము అంటే అది ఆచరణలో పెట్టుకుని దానివల్ల అంతో ఇంతో మనం లాభం పొందాలి. అదే మానవుడి ప్రయత్నం కూడా. అంటే వాడు సుఖమో ఏదో ఒకటి వాడు పొందాలని వాడి తాపత్రయం. డబ్బో పొందాలి. ఏదో ఒకటి వాడికి రావాలి. ఫ్రీ అనండి, ఇంకోటనండి ఏదైనా సరే. అలా లాభం పొందకుండా వాడు ఏది కష్టపడడు మామూలుగా. ఏదో ఒకటి ఆశిస్తాడు వాడు. ఆశించే వాడి యొక్క అన్నీ గూడా జరుగుతూ ఉంటాయి. మరి అలాంటప్పుడు బాహ్యంలోనే నువ్వు ఏదో ఆశించి కష్టపడుతున్నావు. సరే కొన్నిటిని తెలుసుకుంటున్నావు. అదంటున్నావు, ఇదంటున్నావు. ఎన్నో ప్రదేశాలకు వెళ్ళొస్తారు. ఏదో రకరకాలుగా బాహ్య ప్రపంచంలో ఎన్నో జరుగుతూ ఉంటాయి. ప్రతి అప్పుడు నీకు లాభమే చేకూరుతుంది అనడానికి లేదు. నష్టము జరుగుతుందనడానికి లేదు. లాభము అని లేదు. కానీ కొంత అసంతృప్తి ఉంటుంది. ఒక్కొక్కసారి రకరకాలుగా ఉంటుంది. బాహ్యంలో ఎప్పుడూ కూడా ఇది లభిస్తుందని లేదు. పోనీ మీకు నచ్చిన ఒక క్షేత్రానికి వెళ్తున్నారు అనుకోండి పదే పదే. నచ్చిన ప్లేసు లేకపోతే ఇష్టమైన వాళ్ళ ఇళ్ళకి ఏదైనా సరే తీసుకోండి. ఎలా తీసుకున్నా సరే. ఎప్పుడు మీ అనుభవం ఒకే రకంగా ఉండదు గాక ఉండదు. అనుభవం ఎప్పుడు డిఫరెంట్ గానే ఉంటుంది. రకరకాలుగా ఉంటుంది అనుభవం. ఎప్పుడు ఒక విధంగా ఉండనే ఉండదు. ప్రతిసారి మీ యొక్క అనుభవం అనేది మారుతూనే ఉంటుంది. అందులో ఏమీ సందేహం లేదు. అవునమ్మా. అయినా సరే మీరు దాని గురించిన నానా రకాలుగా మీరు ఇది చేసుకుంటూ ఉంటారు. కేవలం మీరేదో అనుకున్నందువల్ల. అయితే ఇక్కడ పరబ్రహ్మం యందు ఉన్నది కేవలము ఆ ఆనందం మాత్రమే. అది పొందవచ్చు సందేహం లేకుండా. ఇది ఎప్పుడూ పొందవచ్చు. సందర్భానుసారమో ఇంకోటో అలా అసలు లేనే లేదు. ఎక్కడా కూడా ఏమాత్రం కూడా తేడా లేదు. ఎప్పుడూ బ్రహ్మానందాన్నే పొంది తీరుతారు. అందులో లేసమాత్రమైన డౌట్ అక్కర్లేదు కూడా. ఎందుకంటే అది అనుభవంతో మీరు చెప్పవచ్చు. ఎవరో చెప్పింది కాదు, ఎక్కడో రాసింది చదవటం కాదు. మీరు అనుభవంతో దాన్ని పొందవచ్చు. అంటే ఇంత అనుభవంతో పొందేదాన్ని, పొందిన దాన్ని 2 రకాలు పొందని వాళ్ళకి, పొందిన వాళ్ళు. మరి ఎందుకని మనము ఆ యొక్క ఆనందంలోనే అంటే బాధలెందుకు కొని తెచ్చుకుంటున్నారు మీరు? అక్కర్లేని బాధలు దేనికి? నిజంగా పరమానందం లభిస్తోందన్నది అందరికీ విదితమే. ఎవ్వరికీ ఇందులో డౌట్ లేదు. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళనండి, వినేవాళ్ళనండి. సరే విన్నా, వినకపోయినా సత్యం అందరికీ తెలిసిందే కాబట్టి. ఇలా రకరకాలు. కాబట్టి ఈ బాహ్య ప్రపంచంలో మీకు ఎన్నో కనపడుతున్నాయి. ప్రజ్ఞాన బ్రహ్మయందు వేర్వేరుగా భాషించుచున్న ఈ యొక్క త్రిపుటులను బోధించుటకు సూర్యకిరణాలని దృష్టాంతముగా ఉపయోగించదు. ఎందుకంటే బ్రహ్మ పరిపూర్ణ వస్తువు కాగా సూర్యుడు పరిచ్ఛిన్నుడు. సూర్యుడు ఒక స్థానంలో నుండి మరొక స్థానానికి కావున ఆయన ఎక్కడ లేడో అక్కడికే తన కిరణాలను ప్రసరింపజేస్తాడు.
ఒక కాలంలో కనపడే సూర్యుడు మరో కాలంలో కానరాడు. సూర్యకాంతి లేని స్థానంలో అంధకార రూపముగా సూర్య విరోధి కూడా కలదు. సూర్యునిచే ప్రకాశింపజేయబడే స్థావర జంగమములు కూడా ఉన్నాయి. అట్టి స్థితిలో ప్రజ్ఞాన బ్రహ్మ యొక్క కిరణములు ఒక దేశం నుండి ఒక కాలంలో పయనించి రెండవ పదార్థాన్ని స్పృశించే సూర్యకిరణముల వంటివి కానీ చంద్రకిరణముల వంటివి కానీ కాజాలు. అంటే అది పనికి రాదు అంటున్నారు. సూర్యుడు ఎప్పుడు ఉంటాడని మరి అనుకుంటే ఇది అనవసరమైన ఉదాహరణ అనుకోండి. దీంతో అసలు ఏ వస్తువుని పోల్చడానికే లేదు బ్రహ్మంతో. ఇప్పుడు అమ్మని నీకు తెలిసిన వస్తువులతో అంటే రూపం కాబట్టి ఇక్కడ మీకు ఒక రూపం ఉన్న దాంతో పోలిక చెప్పారు. దానికన్నా ఎన్నో రెట్లని రూపం ఉన్నది కాబట్టి. రూపం లేని దాన్ని ఎలా పోలుస్తారు? ఇంకో రూపం లేని దానితో పోలుద్దామంటే అసలు రూపమే లేని దానికి పోలిక ఎలా చెప్పబడుతుంది? కాబట్టి ఈ పోలిక ఏదో ఇక్కడ ఉన్నారు కాబట్టి ఏదో చదివాను కానీ నాకు అది అనవసరమైనది. ఎందుకంటే ఆ సూర్యప్రకాశం కూడా కేవలం బ్రహ్మం వల్ల మాత్రమే జరుగుతోంది అనేది అందరికీ తెలిసిందే. అమ్మా సూర్యకిరణాలు అనండి, సూర్యుడు అనండి, ఆయన ఒకదాని ఏదైనా సరే ఆయనవి. అంటే మీకు కనపడేవి కనపడనివి అన్నీ కూడా ఆ బ్రహ్మం యొక్క అధీనంలోనే ఉన్నాయి. ఆయన నియతి ప్రకారమే సర్వము జరుగుతాయి. అందులో ఏమీ సందేహం లేదు. లేస మాత్రమైన సందేహం లేదు. మరి అలాంటప్పుడు పోలిక ఎలా చెప్తామండి? కుదరదు. అమ్మవారికి పోలిక చెప్పామంటే ఆవిడ రూపం పొందింది కాబట్టి పోలిక అన్నారు. అలా అని అదే కాదురా, దానికి ఎన్నో రెట్లు ఎక్కువ ఉంటుందని చెప్పారు. నీకు తెలుసు కాబట్టి ఈ రూపం నీకు బాగా పరిచయమైన రూపం కాబట్టి పరిచయం లేని ఒక రూపాన్ని పోల్చి చెప్పారు. ఒక రంగు కానివ్వండి, ఒక అందం కానివ్వండి, అలా వీళ్ళలాగా ఉంటారు అని. రూపం లేనిది అంటారా? ఎలా చెప్తారండి? మీరు ఎవరికన్నా చెప్పాలి అంటే అలా చెప్పగలరా? చెప్పలేమమ్మా. రూపమే లేదు. రూపం లేని వాడికి రూపం ఉన్న వాడితో ఎలా పోలుస్తారండి? కాబట్టి ఇక్కడ ఒక గురువును మాత్రమే చూపించారు. గురువుకి పరబ్రహ్మముకి అభేదం అన్నారు. ఎందుకంటే దేవుడు నీకు కనపడడు. ఒక విగ్రహాన్ని పెట్టావు కానీ నీకు దాని యందు నమ్మకము విశ్వాసం అనేది మారిపోతూ ఉంటుంది. గురువుల పట్ల కూడా జరగవచ్చు అదే అంటే వాడి బుద్ధిని బట్టి అది మారుతూ ఉంటుంది. కానీ నువ్వు సాక్షాత్తుగా ఆ బ్రహ్మ మాట్లాడినట్టుగా గురువులే మాట్లాడగలుగుతారు. నీలో అజ్ఞానాన్ని తీయగలుగుతారు. అంటే బ్రహ్మకి ఎంత సమర్థత ఉందో గురువులకు ఆ సమర్థత ఉన్నది అని నీకు ఒక అంటే ఒక ఏం చెప్పాలి, గట్టి దృఢ నమ్మకం కలగడానికి గురువుకు రూపం ఇచ్చారు. ఎందుకంటే ఆ గట్టి నమ్మకం దైవం మీద నీకు కలగవచ్చు, కలగకపోవచ్చు. లేదా ఇన్ని క్షేత్రాలకు తిరగవలసిన అవసరం ఏముందండి? అందుకే రమణ మహర్షి ఎక్కడికి తిరగలేదు. రామకృష్ణ పరమహంస వీళ్ళందరూ ఎవరు తిరగలేదండి ఎక్కడికి. వాళ్ళు నమ్మిన దాని దగ్గర ఉండిపోయారు వాళ్ళు అంతే. అంతేకాని వాళ్ళు క్షేత్ర పర్యటన చేశారని ఉందా? లేదు. శంకరులు కలికాలం ఇంకా భయంకరమైన ఆచార వ్యవహారాలతో ఉన్నప్పుడు ఈ యొక్క దేవతా విగ్రహాల నుంచి వచ్చే శక్తిని వీడు భరించలేడు, వీడు నశించిపోతాడు, ఎటు కాకుండా అవుతాడు అని చెప్పి ఆయన పర్యటన అంటే బ్రహ్మ నియతిలో ఉన్నది కాబట్టి ఆయన పర్యటన చేసి ఆయన ఏదేది చేయాలో అవన్నీ చేశాడు. ఏది బోధించాలి ఏది లేదు అవన్నీ ఆయన నియతిలో ఉన్నది ఆయనకి. ఇంకా వేరే ఎవరు కూడా పరబ్రహ్మం తెలిసిన తర్వాత వాళ్ళు ఉన్న స్థానంలోనే వాళ్ళు స్థిరంగా ఉన్నారు కానీ అటు ఇటు తిరగలేదు. అందువల్ల ఏ స్థానంలో ఉన్నా ఆ స్థానం పరబ్రహ్మ స్థానం అనే భావించి దృఢంగా ఉంటే నువ్వు బ్రహ్మం అవ్వడానికి స్థానంతో పని లేదు, నీ బుద్ధితో పని లేదు, అసలు దేనితో పని లేదు. ఉన్నది బ్రహ్మమే అంటే మళ్ళీ దానికి ఏదో ఉపయోగిస్తానంటే ఎట్లా? అట్లా వేరేవి ఉపయోగించకుండా ఉండడానికే నువ్వు ఈ నామస్మరణ అనే దాన్ని ఆయుధంగా తీసుకున్నావు. కాబట్టి ఇక్కడ సూర్యకిరణాలు ఇవన్నీ అంటే అది చాలా అంటే కూడనిది, అక్కర్లేదు ఇది మనకి. కాబట్టి నిశ్చితంగా ఇవన్నీ కూడా చిదాభాసాలు. ప్రకాశమగు చైతన్యము తాను ప్రకాశింపజేయదగిన భిన్నమగు ప్రకాశ్యము లేని కారణముగా తాను అపరిచిన్నమగుటచే మరియు చైతన్యము ప్రకాశింపజేయదగినది కాకపోవుటచే తనను తాను తన స్వరూపము కంటే విపరీతమైన రూపంలో ప్రకాశింపజేయుచున్నది. దానికి ఇంకో ప్రకాశం అక్కర్లా. అందుకే వేదం వేరు బ్రహ్మం వేరు అని చెప్పలేదు. వేదము ఒక అక్షర రూపం, సారీ, బ్రహ్మము అక్షర రూపం దాలిస్తే వేదమైంది.
రూపం దాలిస్తే గురువు అయ్యాడు, కనపడేది మాట్లాడేది. కాబట్టి అక్కడ దైవాన్ని గనక అనన్య శరణంగా గనక నువ్వు భావిస్తే అది కూడా బ్రహ్మమే, అందులో సందేహం లేదు. అంటే పరబ్రహ్మ ఆ యొక్క నాకు నేను నమ్మిన దైవానికి నేను సర్వస్వ శరణాగతి, అంతే. అదే అన్నిటికీ కారణం, నా దుఃఖానికి కారణం, నా యొక్క సంతోషానికి కారణం, దేనికైనా సరే. ఇక్కడ ఏం ప్రశ్నలు లేవు, దుఃఖానికి ఎందుకు ఇచ్చావమ్మా అని అడిగేటేం లేదు. ఓకే, నువ్వు ఉండగా నాకు దుఃఖం అయితే ఏమిటమ్మా, సంతోషం అయితే ఏంటమ్మా అని ఆ ధీరత్వంతో, కశ్చిత్ ధీర, ధీరత్వంతో ఉన్నప్పుడు అది మిమ్మల్ని ఏ స్థానంలో కూర్చోబెట్టాలి. ఎందుకంటే రూపాలన్నీ కూడా బ్రహ్మం నుంచి వచ్చినవే, ఏదైనా బ్రహ్మం నుంచి వచ్చినదే. ఇక్కడ బ్రహ్మం నుంచి రానిది కానీ కానిది కానీ ఏదీ లేదు. కాబట్టి ఆ బ్రహ్మము ఆ విధంగా వీడు తరించడానికి అనేక రూపాలు దాల్చింది. త్రిపుటులు అనండి, ఇంకోటి అనండి, గుణాలు అనండి, ఏదైతే ఏమిటి రూపులు దాల్చింది. అయితే నీకు ఆ యొక్క పూర్ణ విశ్వాసం, అటల్ రహే అంటారు, అంటే ఇంకా అసలు అక్కడి నుంచి కదిలే పనే లేదని, అంటే వాడి యొక్క అభిప్రాయాన్ని వాడు మార్చుకోవడం. అలా ఉండటం కోసమే ఈ బోధలు కేవలం జ్ఞానము అంటే అనుభవం ఉన్న గురువులు చెప్పగలుగుతారు తప్ప వేరే వాళ్ళు తెలియదు అని అంటారు. వస్తుంది చాలా, వాళ్ళు పొందారు కాబట్టి మనం నమ్మాలి అంటారు. వాళ్ళు పొందినట్టుగా ఎలా చెప్తారు? వాళ్ళ అనుభవాలు మీకు చెప్పగలుగుతారా అనుభవం లేనప్పుడు? కాబట్టి గురువులు అనుభవాలు చెప్తున్నారు, వాళ్ళ అనుభూతులు చెప్తున్నారు, ఇంకోటి ఏదన్నా చెప్తున్నారు అంటే అవన్నీ కూడా మీకు కూడా సాధ్యమవుతాయని చెప్పడానికే మీ రూపంలో వచ్చి చెప్తారు. ఎందుకంటే మీ రూపాన్ని మీరు తొందరగా విశ్వసిస్తారని, అవసరానికైనా సరే. ఎందుకంటే పరబ్రహ్మ గుళ్ళో దేవుళ్ళని అంత తొందరగా ఒక దేవుడిని నమ్ముతున్నారా? ఈ గుడి అంటారు, ఆ గుడి అంటారు, చెప్పంగా వీసా దేవుడు ఒక ఆయన, ఇంకో దేవుడు ఇంకో ఆయన, పెళ్లి కావాలంటే ఇంకో ఆయన, ఇలా రకరకాలుగా మీరు ఏర్పరచుకున్నారు అభిప్రాయాలు. అది ఏ ఏ విధంగా అయినా కావచ్చు. అంటే ఒకరు చెప్పిన దాన్ని బట్టి కావచ్చు, లేక మీరు అనుకున్న దాన్ని బట్టి కావచ్చు, ఎలాగైనా కావచ్చు. కానీ మీరేం చేశారు? అభిప్రాయాలు ఏర్పరచుకున్నారు. మీకు ఆ కోరిక తీరాలంటే మీరు అక్కడికే వెళతారు, ఇంకెక్కడికి వెళ్ళరు అసలు. ఎందుకంటే మీ అభిప్రాయం ఏంటి? అక్కడైతేనే కోరిక తీరుతుంది. వినాయకుడికి ఉండ్రాళ్ళు మాత్రమే పెట్టాలి, ఆయనకు అది ఇష్టం. ఇలా ఒక అభిప్రాయాలు ఏర్పరచుకున్నారు. పెద్దవాళ్ళు చెప్పనివ్వండి, ఇంకోళ్ళు చెప్పనివ్వండి, ఏదైనా జరగనివ్వండి. అక్కడ కారణాలు ఏదైనా ఒక ఒక నమ్మకం అనండి, ఒక ఇదనండి, ఏదైనా సరే. అందువలన విశ్వాసం సన్నగిల్లిపోతూ ఉంటుంది. అందుకని ఏం చేస్తారు ఇప్పుడు? నైవేద్యాలు అమ్ముతున్నవి, అవి కూడా తీసుకొచ్చి నైవేద్యం పెట్టి తినేస్తున్నారు. ఎలాగో తినేది మనమే కదా అన్న ఒక ఇది వచ్చేసింది. కాబట్టి ఎప్పుడైతే అభిప్రాయాల్లో మార్పు వచ్చేసిందో ఇంకా చేసేది ఏముందండి? అక్కడ చేసేది ఏమీ లేదు. అన్ని కొనుక్కురావటమే కదా నైవేద్యాలు. ఓపికలు లేవు, అన్నిట్లో తేడాలు వచ్చేసాయి. కాబట్టి ఇక్కడ చెప్పబడేది ఏంటి అంటే ఆ పరబ్రహ్మాన్ని నువ్వు విశ్వసించటానికే నీ అంటే నువ్వు భయపడకుండా ఉండే రూపంలో గురువులను ప్రసాదించాడు, దేవుళ్ళని ప్రసాదించాడు. కాబట్టి నీకు ఎక్కడ నమ్మకం? ఆ దేవుణ్ణి నువ్వు అనన్య శరణాగతి పొందగలుగుతున్నావా? పొందితే గొడవే లేదు, గురువు అవసరమే లేదు. అక్కడ పొందలేనప్పుడే గురువు అవసరం. అక్కడ అనన్య శరణాగతి ఉండాలి నువ్వు పూజించే దైవం పట్ల. అంతేగాని మళ్ళీ సోమవారం ఒక ఆయన, మంగళవారం ఒక ఆయన అలా కాదు. ఏది చదివినా ఏది ఉన్నా సరే నీకు ఆ ఇదే నువ్వు ఉపాసించే దైవమే గుర్తు రావాలి. అక్కడ ఉపాసించే దైవం పట్ల వేరే క్వశ్చన్స్ ఆన్సర్స్ ఇంకోటి ఏమీ లేవు. అంతే, శరణాగతి పొందడమే, పూజ చేయటమే నీ పని, ఆరాధించడమే, సర్వకాల సర్వావస్థల యందు వారి సన్నిధిలో ఉండటమే. ఇప్పుడు ఎలా రమణ సన్నిధి అని మనకి ఆయన చెప్పారు, ఆయన పెట్టిన పేరే రమణ సన్నిధి అని, ఆయన ఇచ్చిన స్ఫురణే అది. కాబట్టి సన్నిధి అంటే ఎక్కడున్నా ఆయన సన్నిధిలో ఉన్నట్టు, ఇంకా వేరేగా ఏమీ లేదు. ఆ సన్నిధిలో సర్వకాల సర్వవ్యవస్థల్లో ఉండటం, అదే శరణాగతి. అందుకని ఏమన్నారు ఇక్కడ? శరణాగతి గురువుని అంటే మీ ఆస్తులు వదిలేసుకునో, మీ ఇల్లు వదిలేసో, లేదా ఏదో మీ యొక్క కంఫర్ట్స్ అని వదిలేసో రమ్మని చెప్పలేదు. రే నువ్వు ఎక్కడున్నా సరే ఆ గురువు చెప్పినవి ఏవైతే ఉన్నాయో దాన్ని నువ్వు ఆచరణలో పెట్టు, తూచా తప్పకుండా, అంతే. ఏది వదిలేయమని లేదు.
నీకు ఏ ఇబ్బంది కలిగించలేదు. గురువు ఏ బోధ చేశాడో ఉన్నది పరబ్రహ్మమే అని ఆచరణలో ఏది పెట్టమని చెప్పారో నీకు, అది నువ్వు ఆచరణలో పెట్టడమే నీ పని. ఇంకా వేరేది అసలు లేనే లేదు అక్కడ. ఇప్పుడు దానికే పెద్ద తిప్పలు అయిపోయాయి. ఈ ఆచరణ పెట్టడం వల్ల అంటే పెడుతూ కనీసం సరే పెడుతున్నారు, కొంత అసలు పెట్టట్లేదని నేను అనను. కాబట్టి విశ్వాసం పెరుగుతోంది నెమ్మదిగా. అయితే ఇక్కడ గురువు ఎందుకు తొందర పెడతారు? ఎందుకు అంటే ఈ శరీరం నశించేది, అందులో డౌట్ లేదు. ఎప్పుడు నశిస్తుందో నీకు తెలియదు, ఏ క్షణమైనా నశించవచ్చు. నశించాక నువ్వు చేసేదేమీ లేదు. అది దేహం నశించే లోపలే నీవు త్వరపడాలి. అందుకని గురువు ముందు ఇది చేయరా, బాహ్యాన్ని వదిలే కొన్ని రోజులు. రోజులు అనగానే మీరు నెలలో అవన్నీ అక్కర్లేదు. నిజంగా మనసా వాచా కర్మణ పెడితే జనక మహారాజు లాగా మీరు పొందుతారు. సరే, బాహ్య ప్రపంచంలో ఉన్నారు, ఇంకా మనసు స్థిరం కాలేదు, ఇలాంటివన్నా అంటే కొన్ని రోజులే. ఈ కొన్ని రోజులు నేను బాహ్యాన్ని వదలలేను అంటే ఏం చేస్తారండి ఎవరైనా? ఎందుకంటే ఇక్కడ ఇంకోటి చెప్పబడేది ఏంటి అంటే బోధ కూడా ఎల్లకాలం నీకు జరుగుతుందన్న గ్యారంటీ లేదు. ఇక్కడ ఏమి మిమ్మల్ని బెదిరించటం లేదు, హెచ్చరిక మాత్రమే ఇది. ఆ హెచ్చరికని జ్ఞప్తి అందు ఉంచుకున్నవాడు నియమనిష్టలు పెట్టుకుంటాడు. ముందు ఇది పొందుదాం, తర్వాత బాహ్యాల గురించి ఆలోచిద్దాం అనుకుంటా. కానీ హెచ్చరికని కేర్లెస్గా అంటే ఏ పర్వాలేదులే అనుకున్న వాళ్ళు ఏం చేస్తారండి? బాహ్యానికే ఇంపార్టెన్స్ ఇస్తారు. ఇది చెప్పడానికి నేను భయపడక్కర్లేదు కదా. గురువులు భయపడితే శిష్యుడు ఏం బాగుపడతాడు? కడమ్మ. ఛాన్స్ లేదు కదా. లేదమ్మా. అందుకని పాపం గురువు భయపట్టాల. అమ్మా అలా అమ్మా ఆకాశానికి హద్దులు లేవు, కానీ ఆకాశం యొక్క అపరిమేయత్వము నేత్ర ఇంద్రియముచే తెలియబడదు. అప్పుడు ఆకాశం యొక్క నిరాకారత తనకు విపరీతమగు సాకారత అంటే నీలిమ రూపంలో భాషిస్తోంది. నిజంగా దాని రంగు అది కాదు, కానీ అలా భాషిస్తోంది కేవలం నీ కోసం. ఇదే విధముగా తన ప్రత్యేగాత్మయే తాను విషయము కాకపోవటచే ఈ బాహ్య పరాకంటే బయట విషయముల రూపంలో భాషిస్తోంది. చేతనము జడ రూపములో, అవినాశి వినాశి రూపములో, పూర్ణము పరిచ్ఛిన్న రూపములో, అద్వితీయము ద్వైత రూపములో, ఇతర రూపములలో భాషించడం గల ఏకైక కారణము ప్రజ్ఞానము తాను ప్రజ్ఞానమునకు విషయం కాకపోవుటయే. మీరంటే ఒప్పుకుంటారు, కానీ వేరే వాళ్ళతో పోలిస్తే ఒప్పుకుంటారండి? కనీసం గొప్ప వాళ్ళతో పోల్చినా మీకు ఒక్కొక్కసారి నచ్చకపోవచ్చు. వాడికంటే నేనేం తక్కువ కాదని అంటారు మీరు. రకరకాలు ఎవరితో అన్నా పోలిక చెప్తే అందరికీ అది ఇష్టపూర్వకంగా ఉండదు, అందులో ఏం సందేహం లేదు. అందరికీ అది నచ్చుతుందా? నచ్చకపోవచ్చు. ఎందుకు నచ్చుతుందండి? వేరే వాళ్ళతో పోలిక చేస్తే నచ్చుతుందా? లేదమ్మా నచ్చదు. ఒప్పుకోరు కదా. ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. లేదు. ఇక్కడ ప్రజ్ఞానానికి ఒక్క క్షణం. ప్రజ్ఞానమును విషయముగా చేయుటకు ప్రయత్నించువాడు ఎవడైనా దానిని జడ రూపముగా పరిచ్ఛిన్న రూపముగా విషయాన్ని చేస్తాడు. ఏదో ఒకటి అంటారు కదండి, అది లేదంటాడు, లేకపోతే దేవుడే ఉన్నాడు అంటాడు. రే పిచ్చి వెధవా, ఆ దేవుడైనా దేవుడి వరకు ఎందుకురా, నువ్వైనా అదే అన్నది వాడు నమ్మద్దు. నేను అంటాడు. అది
అది ప్రజ్ఞానం కాకుండా ప్రజ్ఞానం యొక్క వివర్తం మాత్రమే అవుతుంది. అప్పుడు అది ప్రజ్ఞానం ఎలా అవుతుందండి? అవడానికి అవకాశం ఏది? ఎందుకంటే బ్రహ్మాన్ని నువ్వు దీంతో పోల్చి చెప్పడం కష్టం. అసలు ఎలా చెప్తావు? అన్ని అదే అంటుంటే మళ్ళీ పోలిక ఎక్కడి నుంచి వచ్చిందండి? పోల్చలేము. మీ పోలికలతో అందరు ఉంటారా? మీ గుణాలు అందరికీ ఉంటాయా? ఏదో ఉండవు. ఒక గుణం ఉందంటే మురిసిపోతారు. ఆహా, నా గుణాలు వీడికి వచ్చాయని. అన్ని గుణాలు మీవంటే ఒప్పుకుంటారండి? లేదు. ఎంతటి ఆవేశం వస్తుంది అసలు. ఠాట్ వచ్చేనే లేదు. నా పోలికలు ఎక్కడున్నాయి? నో అంటారు. కాబట్టి ప్రజ్ఞానానికి అంటే వాడు ఏదో వాదిస్తాడు తప్ప వాడు ఏది నిరూపించలేడు అసలు. వాడి వల్ల కాని పని. వాడి వల్ల కానిది వాడు ఎలా నిరూపిస్తాడండి మరి? నిరూపించే అవకాశం లేదు. కాబట్టి వాడు ఏదో వాదిస్తాడు. కావున శృతి ప్రజ్ఞానమును శోధించి దానిని మరి ఒక దాని రూపంలో కాకుండా శోధించే జిజ్ఞాసు యొక్క స్వరూపంగా ప్రజ్ఞాన బ్రహ్మవు నీవే అని ఉపదేశించింది. సత్యమే చెప్పేసింది. ఇంకా వేరేగా ఎలా చెప్తుంది అసలు? అందుకనే వేదానికి బ్రహ్మానికి అభిన్నం అన్నారు. వేరే ఏం లేవు. ఏది లేనప్పుడు ఇంకా గొడవ ఏముంది అసలు అక్కడ? కాబట్టి ఇక్కడ శృతి అంటే వేదమే. ప్రజ్ఞానాన్ని శోధించింది అంటే అభిన్నం కాబట్టి. శోధించే జిజ్ఞాసువు యొక్క ఎవరైతే, జిజ్ఞాసు అంటే తెలుసు కదా, ఎవరికి ఇంట్రెస్టో వాళ్ళు, వాళ్ళ యొక్క స్వరూపము. ఒరే నీ స్వరూపమేరే అందుకనే రమణ మహర్షి కూడా నిన్ను నువ్వు తెలుసుకో అన్నాడు. వేరేగా ఏం చెప్పలేదు ఆయన. శృతి చెప్పిందే ఆయన చెప్పాడు. ఒరే నిన్ను నువ్వు తెలుసుకోరా, ఇంకా అక్కడ చేసేది ఏం లేదన్న. నిన్ను నువ్వు తెలుసుకో అన్నప్పుడు ఇంకా అంతకన్నా సులభంగా ఇంకెక్కడుందండి? ఇంకా లేనే లేదు. అదే ఇక్కడ చెప్పబడుతుంది. ప్రజ్ఞాన బ్రహ్మము నీవే. కావుననే ఏదైనా ధర్మమునకు, ఉపాసనకు లేక యోగమునకు ఫలరూపంగా గాని, ఏదేని కరణమునకు విషయ రూపంలో గాని, లేక తాను తన చేతనే ప్రకాశింపజేయబడేదిగా గాని ప్రజ్ఞానం యొక్క సాక్షాత్కారము సంభవము కాదు. సాధనాలన్నీ తమ తమ వ్యావర్త్యము అంటే విడదీసి చూపించబడేది, వేరేగా చెప్పబడేదని. అంటే పోలిక చెప్పబడేది అనుకోండి. వేరుగా చేసి అంటే దాని నుండి ఇతరముగా వేరుగా చరితార్థాలు అవుతాయి. ఆఖరికి మహావాక్యము నుండి పుట్టే జ్ఞానము కూడా అజ్ఞానమును తొలగించుటతో పాటుగా తాను కూడా నివృత్తమగును. అనగా బాధితమై పూర్వం నందువలనే కేవలము ప్రజ్ఞానం మాత్రమే మిగిలి ఉండును. బోధ జరిగింది. మహావాక్యాలు అంటే అర్థం ఏంటి? బోధే కదా. ఆ బోధ జరిగింది. చివరికి ఏమిటండి మిగిలింది? అది అర్థమైతే గొడవే లేదు. ప్రజ్ఞానం మాత్రమే మిగిలి ఉంటుంది. అంటే అంతా కలిపితే మళ్ళీ అదే. మీరు చిన్న లడ్డు అన్నా పెద్ద లడ్డు అన్నా మళ్ళీ అంతా కలిపి ఒక లడ్డు చేసినా అది లడ్డూనే అంటారు. వేరేగా ఏముండదు. కాబట్టి ఇక్కడ నువ్వు విడివిడిగా ఉదాహరణలు చెప్పుకుంటూ ఎన్ని చెప్పినా మళ్ళీ అంతా కలిపితే ప్రజ్ఞాన బ్రహ్మే అంటే ఉన్నది బ్రహ్మమే. దాన్ని నువ్వు నీకు అర్థం అవడానికి విడివిడిగా ఇవన్నీ ఉదాహరణలు చెప్పుకుంటూ
నిన్ను నీ స్వరూపాన్ని చెప్తూ ఇలా రకరకాలుగా అంటే నీకు కనిపించేవి, నీకు తెలుస్తున్నవి, నీవు అనుభవించేది, అనుభూతం పొందేవి వీటన్నిటినీ నీకు చూపిస్తున్నారు. దీనికి మూల కారణం అది అని చెప్తున్నారు. కాబట్టి ఇన్ని చెప్పినా ఇవన్నీ కూడా బ్రహ్మమే. ఇక్కడ ఉదాహరణలుగా చెప్పబడేది ఏది కూడా బ్రహ్మం కంటే భిన్నం కాదు. అది బాగా గుర్తుపెట్టుకో. అమ్మా ఏది బ్రహ్మం కంటే వేరు కాదు. అలాగే అంటే మనము సౌందర్యలహరి తీసుకున్నప్పుడు ఏది అమ్మతో సమానం కాదు. ఎందుకంటే రూపం కాబట్టి. మీరు ఒప్పుకున్నారు కదా, ఇప్పుడు మీ రూపాన్ని ఎవరితో పోలిస్తే ఒప్పుకుంటారండి? వాళ్ళకంటే నేనే అందంగా ఉన్నానంటారు అనుకోండి. ఏజ్ గ్యాప్ ఉంది ఏదో చెప్తారు కదండి. అంత తొందరగా అంత సంతోషంగా ఒప్పుకుంటారా చెప్పండి? ఏదో చిన్నపిల్లలకో ఎవరికో మీ పోలిక వచ్చిందంటే కొంచెం సంతోషిస్తారు. అయినా ఎక్కడో అసంతృప్తి ఉంటుంది కదండి. అమ్మా ఉంటుంది. ఎందుకంటే కలికాలం కదా, అందుకని కొంత ఏదో ఉంటుంది పాపం. ఏం చేస్తారు? కాబట్టి ప్రజ్ఞానం నందు అంటే బ్రహ్మం యందు వ్యాపక భావం కూడా కల్పిత పద్ధతే. నీకు అర్థం అవ్వడానికి అక్కడ చెప్పారు. అది బ్రహ్మం కాకుండా పోలేదు, అది బ్రహ్మమే. నువ్వు నేను బ్రహ్మం కాదు అన్న బ్రహ్మమే కదా. అమ్మా బ్రహ్మమేనమ్మా. నీలో ఉంది అది. అది ఉంది కాబట్టి నువ్వు అజ్ఞానివో జ్ఞానివో ఏదో ఒకటి అనుకోగలుగుతున్నావు. ఆహా నాకు జ్ఞానం వచ్చేసింది అని నువ్వు అనుకోగలుగుతున్నావంటే బ్రహ్మం లేకుండా నువ్వు ఎలా అనుకుంటావండి? అనుకోలేను. అంటే బోధ కనుక నీకు పూర్ణముగా అర్థమయ్యి నువ్వు ఆచరణలో పెడితే నేను జ్ఞానిని అని నువ్వు అనవు. అది వచ్చిందా? నేను జ్ఞానిని అన్నావంటే నువ్వు జ్ఞానిని కాదని అర్థమైందని చెప్పాను. బోధ అని అర్థం చేసుకోవాలి. కాబట్టి వ్యాపకత మిథ్య అని ఉపనిషత్తుల్లో స్పష్టంగా చెప్పారు. భూత భవిష్యత్ వర్తమానములు వ్యాప్యములు కాగా కాలము వ్యాపకం. కాలము వ్యాపకం అంటే అది వ్యాపించున్నప్పుడే కదా భూత భవిష్యత్ ఇవన్నీ ఉన్నాయి. నీ శరీరం నశించింది అనుకోండి, ఇంకా నీకు కాలం ఎక్కడుందండి? నువ్వు పుట్టినప్పుడే నీకు తెలియపోయినా నీ ఎక్స్పైరీ డేట్ అని రాశాడు. ఇప్పుడు వస్తువులకు రాయటం లేదు. పూర్వకాలం అసలు వస్తువులకు ఎప్పుడూ లేదు ఎక్స్పైరీ డేట్. ఇప్పుడు వ్యాపారం జరగాలి కాబట్టి వాడు ఎక్స్పైరీ డేట్ రాశాడు. లేదా పప్పులకి ఉప్పులకి ఎక్స్పైరీ డేట్ ఏంటండి? ఎప్పుడన్నా చూసారా? ఇంతకుముందు పూర్వకాలం కొంత కాస్త ఇప్పుడు 50, 60, 70, 50 పైబడిన వాళ్ళందరికీ తెలుసు. ఇంత ఎప్పుడూ లేదు కిరాణా కొట్లల్లో. అప్పుడు పురుగులు పట్టలేదు, వ్యాపారం పెరిగి పురుగులు పడుతున్నాయి. అమ్మా అవును మరి. సీల్డ్ ప్యాకెట్లు అప్పుడు ఓపెన్ గా పెట్టుకునేవాళ్ళు, ఇళ్లల్లో అన్ని తెచ్చుకునేవాళ్ళు. ఎప్పుడు పురుగులు పట్టడం ఇలాంటివన్నీ చాలా తక్కువ. ఇప్పుడు వ్యాపారం పెరగాలి కదా. నువ్వు మరి దీనికి ఎక్స్పైరీ డేట్ లేదంటే మళ్ళీ ఎప్పుడు కొంటావు? అందుకని ఎక్స్పైరీ డేటు అనగానే వీడికి భయం. ఎక్స్పైరీ డేట్ తింటే ఏమవుతుందో. అడ్డమైన గడ్డి తిన్నప్పుడు భయం ఉండదు. అమ్మా షాపుల్లో వాడు నీకు ఎక్స్పైరీ డేట్ తీసేసి చేస్తాడండి. మీరు చూసి వచ్చారా అన్నా? లేదు. అవన్నీ తిన్నప్పుడు వాడికి భయం ఏమి ఉండదు, శుభ్రంగా లాగిస్తాడు. కానీ సామాన్లు తెచ్చుకున్నప్పుడు ఎక్స్పైరీ డేట్ వాడు అసలు లోపలికి వెళ్ళి ఈ స్టిక్కర్ తీసి ఆ స్టిక్కర్ వేస్తారండి. అది తెలుసా? తెలీదు. ఏమంటే అలా చెయ్యడేమో లేండి అంటారు. ఎందుకు చేయడండి? వాడు ఎందుకు పారేస్తాడు చెప్పండి షాప్ లో? వాడి సామాన్ అంతా అమ్ముడుపోతుందని మీరు ఎలా నమ్ముతారండి? అసలు ఎలా అమ్ముడుపోతుంది? వాడికి అన్ని ప్యాకెట్లు పెడతాడు. మీరు వెళ్ళండి, నెలాఖరికి వెళ్ళినా అంటే ఎక్స్పైరీ డేట్ దాని మీద చూసి వెళ్ళండి. వాడి దగ్గర స్టాక్ ఉండదా? ఉంటుందమ్మా. రేట్ మార్చేస్తారు. వాడు ఏం లేదు, అదేదో ఇంకో ఎక్విప్మెంట్ ఉంటుంది, ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ వేడిది. ఇలా అనగానే స్టిక్కర్ కూడా వస్తుంది. ఇంకో ఎక్విప్మెంట్ తో ఇంకో స్టిక్కర్ పెడతాడు వాడు. ఆ ఎక్స్పైరీ డేట్ అని మీరు తెస్తారు. అక్కడ పెద్ద ఇదేం లేదు. అక్కడ ఇదే వ్యాపారం. అంటే వ్యాపారం చేసేవాళ్ళు ఎక్కడ ఎవరు లేరు కాబట్టి మీకు తెలియపోవచ్చు. నేను చేశా కదా అందుకని నాకు తెలుసు అంటారా? నేను చేయలేదు. ఇది చిన్నదే కదా. ఇందులో పెద్ద లాజిక్ అంటే ఏముంది చెప్పండి?
అంతేనా? ఇది ఒప్పుకోగా తప్పని పరమ సత్యం ఇది. కాలము కంటే భిన్నముగా భూత భవిష్యత్ వర్తమానములనే పదార్థములు ఏమీయూ లేనేలేవు. మీరు భూతమన్నా భవిష్యత్ అన్న ఏదైనా కాలానికి సంబంధించిన దాన్నే. కాలం లేకుండా ఏదైనా చెప్పారు, అందులో వర్తమానం అన్నా కాలమే కదా. కాబట్టి ఏమీ లేవు. ఇట్టి స్థితిలో ఏది దేనిలో వ్యాపకము? ఎంత హాస్యాస్పదము! అంటే ఈ కాలమా లేకపోతే భూత భవిష్యత్తులా? ఇవన్నీ హాస్యాస్పదమే. నేను నేను అని మీరు తిరుగుతున్నారు కదా, ఐడెంటిటీ పుచ్చుకొని అద్ది ఇద్దని అన్ని తిరుగుతున్నారు కదా, అవన్నీ ఎంత నవ్వులాటండి. జ్ఞానులకి గురువులకి అదే నవ్వుతుంటారు. ఇంకా నేను అంటున్నాడు, ఇంకా వాడు అన్నాడు, వీడన్నాడు, ఇంకా ఏదో ఐడెంటిటీ, ఇంకా డబ్బు సంపాదించాలి, లేకపోతే ఇంకోటి ఏదో ఆర్భాటాలు ప్రగల్భాలు. ఏంటండి అంటే పరమ సత్యం తెలిసిన తర్వాత కూడా ప్రగల్భాలు ఆర్భాటాలు, అసలు ఏది చెప్పడానికి లేదు. ఎంత హాస్యాస్పదంగా ఉన్నదో కదా. వాస్తవంలో విషయమునందు వచ్చే పరిణామము చూసి క్రమమును స్వీకరించి కాలంలో త్రిత్వము కల్పించబడుతుంది. ఈ త్రిత్వమునకు అధిష్టానము కాలమునకు గాని, త్రిత్వం అంటే మూడు అని అర్థం, త్రి అంటే మూడు, త్వం అంటే త్రిత్వము అంటే మూడు గుణాలు, మూడు కాలాలు అన్ని ఏదైనా మూడు కల్పించబడుతున్నాయని అర్థం చేసుకోండి. అధిష్టానమగు కాలమునకు గాని అంటే భూత భవిష్యత్ వర్తమానాలు, ప్రకాశమగు చైతన్యమునకు గాని ఈ త్రిత్వమును గురించి ఏమీ తెలియనే తెలియదు. ఇవన్నీ పెట్టుకుంది మీరే కదండి. కాలం అంతా నేను భవిష్యత్తుని, నేను వర్తమానాన్ని అందండి ఎప్పుడన్నా పాపం అది ఎప్పుడు అందమ్మా? బ్రహ్మ చెప్పాడా? బ్రహ్మ కూడా చెప్పలేదు. ఒరే నువ్వు వర్తమానంలోనే ఉండన్నాడు. బ్రహ్మ ఎప్పుడు వర్తమానంలో ఉన్నాడు. ఆయన ఏమి నీ యొక్క భవిష్యత్తుని భూతకాలాన్ని ఆయన నీకు చెప్పాడండి? లేదు. లేదమ్మా. పవర్ ఇచ్చింది ఈ ఆచరణ పెట్టమని. నీకు మెమరీ పవర్ ఇచ్చింది దేనికండి? శ్రవణ మనన నిధి జాగ్రత్త కోసం ఇచ్చాడు ఆయన, వేరే దానికి ఇవ్వలేదు. కానీ మీరు వేరే దానికి వాడారు కాబట్టి ఇది తిప్పలు. ఇది మానవ బుద్ధి యొక్క విలాసమే. పక్కనే ఉంది ఇది డైలాగ్, నేను చూడలేదు. చూసారా? మానవ బుద్ధి యొక్క విలాసంట. ఈ బుద్ధి విలాసమునే అధ్యాసంగా ఏదో పారిభాషిక శబ్దంతో వ్యవహరిస్తారు. దిక్కుల్లో విభాగాలు లేవు మామూలుగా. ఏ దిక్కని ఏదండి? ఎక్కడన్నా విభాగాలు ఉన్నాయా? లేవమ్మ. కానీ వీడేం చేశాడు బుద్ధితోటి, ఓకే సూర్యుడు ఉన్నాడు కాబట్టి ఇది తూర్పు అని విభాగం చేసుకున్నాడు వాడికి అనుకూలంగా ఉండడానికి. మరి వాడు అన్ని వీటితో పట్టుకుని వేళ్లాడుతున్నాడు కదా. ఉన్నది బ్రహ్మమే అయితే దిక్కులతో ఏం పనండి? ఏమండి అందరు దిక్కులు చూసే పడుకుంటున్నారా? లేదమ్మా. ఉత్తరంలో పడుకుంటే మీ మెదడు ఏదో అవుతుంది అన్నాడు. ఏమి పూర్వకాలం ఎక్కడ చూసారండి ఉత్తరాలు దక్షిణాలు? ఇంత ముందు వేదం నుంచి అవన్నీ గ్రహించబడ్డాయి, అందులో నేనేం కాదనటం లేదు. కానీ అప్పుడు మనసులు చక్కగా ఉన్నాయి కాబట్టి ఏదీ లేదు. అది కూడా వేదమే చెప్పింది, శాస్త్రంలో నిర్ధారించబడింది. అప్పుడు ఒక వాట్సాప్ లో ఒక కథ వచ్చేది. ఒక అతను ఒక పెద్ద ఆయన సరే ఏదో ఆ తోటలో దాని గురించి అని ఏదో వాస్తు ఒక పండితుడిని పిలిచాట. ఇతను కూడా మంచి ఉపాసకుడు, చాలా మంచివాడు, వాస్తు చెప్పేవాడు కూడా. వాట్సాప్ లో వచ్చినది కథ ఇది. అయితే సరే అతను వచ్చాట. వస్తే ఇతను అతన్ని తీసుకుని ఆ తోటలో ఉన్న ఇది చూపించడానికి బయలుదేరాడు. సో దారిలో పిల్లలు అడ్డం వచ్చేసి ఇతను కారు ఆపేశాట. ఇలా ప్రతి చోట కూడా అవతలి వారికి ఇబ్బంది కలుగుతుందేమో అని ఇతను తన యొక్క కారుని ఆపేసి నెమ్మదిగా వెళ్ళటం చేస్తున్నట్ట. ఆ తోట దగ్గరికి వెళ్ళేసరికి పిల్లలు పరుగులు పెట్టడం అట్లా ఏదో కనపడుతుంది. అప్పుడు కూడా ఇతను కారు స్లో చేసేసాట. అప్పుడు ఇతను అడిగాట, ఎందుకు అలా చేస్తున్నారు అంటే, ఇప్పుడు మనము కారు హారన్ కొట్టి స్పీడ్ గా వెళితే ఆ పిల్లలు చెట్టెక్కి ఉంటారు ఎవరో, ఎందుకంటే అక్కడ పిల్లలు హడావుడి కనపడుతోంది కదా, వాడు దూకితే వాడి కాలు విరుగుతుంది,
ఎందుకంటే ఇప్పుడు వాడు 4 కాయలు కోసుకుంటే తప్పే ఉంది, మనం నెమ్మదిగా పిల్లలు వెళ్ళిపోయాక వెళదాం. అలా ప్రతిదానికి ఒక రీజన్ చెప్పాడు. అంటే ధర్మం తను ఆశ లేకుండా అలా మంచితనం చూపించాడు. అప్పుడు ఆ వాస్తు అతను అన్నట్ట, మీరు ఇంత ధర్మంగా అంటే ఇంత ఒకరికి కష్టం కలగకుండా చూస్తున్నారండి, మీకు వాస్తు దోషం ఎందుకు తగులుతుంది, చూడవలసిన అవసరమే లేదు, మీకు అన్ని బ్రహ్మాండంగానే ఉంటాయి బొమ్మన్నాడు. ఇంకా చెప్పేదేముంది అంటే, నీవు ఒకరికి కష్టం కలగకుండా అవతలి వారిని అర్థం చేసుకుంటూ నువ్వు ధర్మంగా ఉండు. ఇవి నా చెట్టు కాయలే అయినా పిల్లలు తింటే పోయిందేముంది అన్నారు. అలా ప్రతి చోట కూడా వారికి దారి, వాళ్ళకి ఏ హడావుడిలో ఉన్నారో వాళ్ళని వెళ్ళనివ్వండి, మనకి ఎందుకు కంగారు, మనకేమి అంత అర్జెంట్ కాదు కదా అని పక్కకి కారు తీశాను. అలా ప్రతి దాంట్లో కూడా అవతలి వారికి ఇబ్బంది కలగకుండానే ఇతను చేశాడు. బాగా డబ్బున్నతనే, కానీ ఎక్కడా కూడా తనకు అహంకారంగా చూపించటం కానీ వేరేగా కానీ అది ప్రవర్తించలేదు. అందుకని ఆ వాస్తు అతను అన్నట్ట, ఇంకా మీకు అసలు వాస్తు ఎందుకండి అని. ఇందులో ఏమీ సందేహమే లేదు, ఇది అక్షరాల పరమ సత్యం. అవన్నీ ఎవరికి ఏర్పడబడ్డాయి? జీవుడి కోసం ఏర్పడినాయి. వాడు తరించడం కోసమని జీవుడికి ఏర్పడ్డాయి, బ్రహ్మకు కోసం కాదు ఏర్పడినవి. అట్లీస్ట్ వాడు అలా అయినా వాడి బుద్ధి మారి ఏదో ఇది అవుతాయని, ఏదో సైన్స్ వాళ్ళు వచ్చారు అదన్నారు ఇదన్నారు, ఇక్కడ ఆ మ్యాగ్నెటిక్ పవర్ ఎక్కువ ఉంటుంది ఉత్తరంలో కాబట్టి పడుకోకూడదు అన్నారు, ఏదో రకరకాలుగా వాళ్ళు చెప్పారు. ఏమంటే గుడిసెల్లో ఉండేవాళ్ళు బయట ఉండేవాళ్ళు ఉత్తరం తూర్పు చూసుకుని పడుకుంటున్నారా? లేదు. ఇక దిక్కుల గురించి కాబట్టి ఈ దిక్కుల గురించి అంత అక్కర్లేదు. చెప్పాను కదా, జీవుడికి అవన్నీ ఏవైనా సరే. విభాగములు లేని దిక్తత్వమునందు అంటే ఈ దిక్కుల యందు తూర్పు పడమర ఉత్తరము దక్షిణము పైన కింద అనే విభాగము పూర్తిగా కల్పితము మాత్రమే. అంటే మీరు రుద్రం చదివే, రుద్రం వచ్చిన వాళ్ళకి ఉంటుంది, పైన కింద వెనకాల ముందు అంతా రుద్రుడే అని భావించమంటాడు అభిషేకం చేసే ముందర. ఆఖరికి తాను కూడా అంత భావన వచ్చి అంటే రుద్రుడే రుద్రుడిని అభిషేకించగలడు అని అంటే అర్థమైంది కదండి, నీవే రుద్రుడవి, రుద్రుడు వాడే రుద్రుడిని అభిషేకించాలి అని అంటే నీ మనసు అంత స్వచ్ఛంగా ఉండాలి. కాబట్టి ఎంత బాగా చెప్పారు. దిక్తత్వము యొక్క కల్పనచే ఉపహితమైన చైతన్యమునందు లేక దానికి అధిష్టానమైన సత్తునందు దిగ్విభాగము పొసగనే పొసగదు. ఎలా పొసగుతుందండి, అంతా తానే అంటుంటే ఇవన్నీ ఏర్పడింది ఎవరికి? వాళ్ళకి. జీవుడు తరించడానికి, జీవుడి కోసమే అవన్నీ. సరే అండి మేమంటే జీవుల్లాగానే ఉంటామంటే పెట్టుకోండి, దిక్కులేమిటి అన్ని చేయాలి జీవుడికి. అయితే వాడు శాస్త్ర ప్రకారంగా ఉంటున్నాడా మరి? అది పెద్ద ప్రశ్నే. ఇలా రకరకాలు. కాబట్టి ఇవన్నీ కూడా కల్పితము మాత్రమే. ఈ యొక్క దిక్కులన్నీ కూడా విభాగం పూర్తిగా కల్పితము మాత్రమే. విషయమునందలి విభాగము అనగా ఘటపటాది పదార్థముల పొడవు వెడల్పు గుండ్రని ధనము లోపల బయట మొదలగు సర్వకల్పనలను దిక్తత్వము వ్యాపించు. ఇది ఒకదానిపై మరి ఒక దాని ఆరోపము. తూర్పు పడమర లోపల బయట మొదలగు వాటితో వ్యాపక సంబంధం కలదా? ఏ పదార్థముకైనా తన స్వరూపముతో ఎట్టి సంబంధమైనను ఉండదు, తాదాత్మ్యము కూడా ఉండదు. పూర్ణమునకు దేనితో తాదాత్మ్యము? ఇంకో వస్తువు ఉంటే కదా తాదాత్మ్యత. అందుకే జీవ బ్రహ్మైక్యం అన్నారు తప్ప జీవుడు తాదాత్మ్యం పొందుతాడు అని అనట్లేదు. జీవుడు బ్రహ్మము ఏకమైపోవాలి అన్నారు. జీవుడు వెళ్ళి బ్రహ్మతో ఐక్యం అవుతాడు, ఎందుకంటే జీవుడు తాను అని విడిగా ఉన్నాడు కాబట్టి. ఏకము అద్వితీయము అఖండము అగు సత్త యందు ఆకాశము మొదలగు వాటి విభాగానికి హేతువు కాలము కాదు. ఏలయనగా దాని యందు పరిణామము లేదు.
ఆ విభాగమునకు హేతువు గతి కాదు. ఏలనగా క్రియ గాని దేశము గాని లేవు. దానికి స్వభావమైన హేతువు లేదు. ఏలైనా భిన్నమైన స్వభావం నిరూపించుట సంభవం కాదు. నామరూపములు కూడా లేవు. ప్రమాణ ప్రమేయ వ్యవహారం యొక్క కాలములో మాత్రమే ఉంటుంది. కావున వాస్తవములో వర్తమానం మొదలగు కాల విభాగముతో సమానముగా, తూర్పు మొదలగు దేశ విభాగముతో సమానముగా, మూలభూతమగు సత్తయందు పంచభూతములు మరియు వాటి యందు కల్పించబడిన నామరూపములు సర్వ విధములుగా మిథ్య మాత్రమే. ఈ సత్యాన్ని బోధించుట కొరకు మాత్రమే శృతి, శాస్త్రము మరియు ఎందరో మహాత్ములు స్వప్నంను, రజ్జు సర్పము మొదలగు వాటిని దృష్టాంతాలుగా ఇచ్చారు. త్వం పదార్థాన్ని శోధించుట యందు స్వప్న దృష్టాంతము కలదు. తత్ పదార్థ శోధనం నందు రజ్జు సర్పం యొక్క దృష్టాంతము. తత్వంలోని ఐక్యమునకు దృష్టాంతం ఏమీ లేదు. అనుభూతికి దృష్టాంతం ఏం చెప్తారండి? చెప్పలేం. ఏం చెప్పలేము. అది ఎవరికి వాళ్ళు పొందవలసినదే. అంటే ఇక్కడ ఆ యొక్క దానిని పొందాలి అంటే ఎవరి అనుభూతి వాళ్ళే పొందాలి. అన్ని బోధలు దృష్టాంతాలు చెప్పబడతాయి, కానీ అనుభూతికి దృష్టాంతం చెప్పటం కష్టం. అక్కడ భాష ఆగిపోతుంది, మౌనమే ఉంటుంది. అందరూ ఆ విధంగా ఆ పరిపూర్ణమైన దానిలో లీనమవ్వాలి. శుభం భూయాత్.